దేవుడు మనకి కల్పించిన వాక్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనందరిని కూడా దీవించిన గాక, ఆశీర్వదించిన గాక. అదే రీతిగా ఈరోజు కొత్తగా వచ్చిన సౌలతిని బట్టి దేవునికి స్తోత్రం. ఉపవాసంతో ప్రార్థనతో గడిపి తీరడానికి దేవుడు మనందరి జీవితంలో కల్పించిన వాక్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్య లేఖనాల్లోకి మనం పరిశోధనలకు మనం వెళ్ళి తీరుతాం. గత రోజుల్లో దేవుని యొక్క వాక్య భాగం గురించి మనం నేర్చుకొని వచ్చిన వాక్య భాగాలే మనం చూస్తున్నాం. సంఘం గురించి మనం నేర్చుకొని చూసిండే వాళ్ళని, సంఘం గురించి నేను పోయిన రోజు చెప్పిన మాట, దేవుని పని నిమిత్తం పిలవబడిన వారు, మంచి క్రియలు సత్క్రియల కొరకు పిలవబడిన వారు అని నేను చెప్పాను. దేవుని యొక్క పని నిమిత్తం సంఘం పరిశుద్ధులుగా ఎన్నిక పొందిన వారు, దేవుని యొక్క రాజ్యానికి వారసులని చెప్పాను. దేవుని యొక్క ప్రజలై ఉన్నాం, సంఘ బిడ్డలు దేవుని యొక్క ప్రజలై ఉన్నారు. దేవుని కొరకు దేవుని ఇంటిలో ఉన్న పాలుభాగస్తులు అన్నమాట నేను చెప్పాను. సంఘ బిడ్డలు దేవుని యొక్క ఇంటికి ఏమైంది తీరాలి, హౌస్ హోల్డ్ ఇంటికి ఉన్న పాలుభాగస్తులు ఇంటి తీరాలి. తర్వాత నేను చెప్పిన ఒక మాట, సంఘ బిడ్డలు దేవుని యొక్క పిల్లలుగా ఉన్నారు. తర్వాత నేను చెప్పిన దేవుడు వారిని ఏం చేసుకున్నారు, దత్తుకు తీసుకున్నాడని చెప్పాను. సంఘ బిడ్డలు దేవుని చేయలేదు, లేకపోతే కొత్త నిబంధన సంఘ బిడ్డలు దేవుని ద్వారా ఏమైనా దత్తుకి తీసుకోబడి తీరినట్టుగా బైబిల్ చెప్తున్నది. తర్వాత నేను చెప్పిన మాట, దేవుని యొక్క సంఘం దేవుని యొక్క ఆలయం అని నేను చెప్పాను. దేవుని యొక్క ఆలయం అని చెప్తే మనం దేవుని యొక్క ఆలయం, సంఘం ఈ ఇల్లు కాదు. చాలా మంది కూడా తప్పితమైన బోధ ఏంటిదంటే సంఘం దేవుని యొక్క ఇల్లు, అందులో దేవుని ఆత్మ లేదు, మనము దేవుని యొక్క ఆత్మ నివసిస్తున్నది. నేను చెప్పుకొని ఆత్మ జరిగింది. దేవుని యొక్క ఆత్మ మనలో నివసించి తీరుతున్నది. దేవుని యొక్క ఆత్మ మనలో నివసించుకు తీరడానికి దేవుడు సంఘానికి ఏం చేసుకున్న తన రక్తం ఇచ్చి ఆయన ఏం చేశారు, ఖరీదించి కొనుక్కున్నట్టుగా నేను చెప్పి తీరాను. అదే దేవుని యొక్క ఆత్మ నిలకడత్వం ఉంది కాబట్టి ఆ సంఘానికి నడిపించుకు తీరడానికి ఎవరున్నారు, నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, యాజకులు ఉన్నారు. కొత్త నిబంధన సంఘములో అందరూ యాజకులే, అందరూ పరిశుద్ధులే, అందరూ దేవుని ద్వారా ఎన్నిక పొందిన వారే. కానీ ఎవరు దానికి చేయడానికి ప్రయాసపడి తీరుతారో వారి ఆ యాజక ధర్మాన్ని చేసుకోగలిగే దీనిలోకి రాబడి తీరొచ్చు. ఈరోజు మన వాక్య గ్రంథములో మనం చూద్దాం. సంఘానికి ఇంకొక భాషాంతరం బైబిల్ చెప్తున్నది మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనాన్ని 25-26 వచనాన్ని మనం చదివి చూద్దాం. మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అతి కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని. 32వ వచనం కూడా కలిపి ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. అక్కడ చదివిన వాక్య భాగంలో మనం చూడొచ్చు సంఘం గురించి, అదే రీతిగా క్రీస్తు గురించి అనుబంధం. మనం చదివిన మొదటి వాక్యం 25వ వచనంలో చూడా భార్యలారా భర్తలారా అన్న పదాలు ఉపయోగించినట్టుగా మనకి కనిపిస్తున్నది. దాని అర్థం సంఘముకు, సంఘానికి యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు, వరుడుగా ఉన్నారు, లేకపోతే భర్తగా ఉన్నారని తెలుస్తుంది. దాని అర్థం ఏ దిక్కు లేదు, అనాథులు, దీనులు, దరిద్రులు, పనికిరానులు కాదు, దిక్కు ఉన్న వాళ్ళమే. మనకు ఒక వరుడు ఉన్నాడు, ఆయన ఎవరు కాదు, యేసుక్రీస్తు వారే. వరుడైన యేసుక్రీస్తు వారే సంఘానికి ఏమై ఉన్నారు, తలగా ఉండి ఉన్నారు, ముందుగా ఉండినారు. అలాగైతే మనం ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం, వరుడైన యేసయ్య కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఏ రీతిగా ఒక భార్య భర్త కోసం ఎదురు చూస్తున్నదో ఏ రీతిగా ఈ లోకములో భార్య సంఘం ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు, రాబోతున్న వరుడు గురించి ఎదురు చూసుకునే ఒక ప్రణాళికలో మనం ఉన్నాం. దాంపత్య జీవితంలో మనం చూడవచ్చు భార్య భర్తల యొక్క అనుబంధం ఎంత గొప్పదై ఉన్నది. భార్య కోసం పనిచేస్తున్నది, భార్య భర్త కోసం పనిచేస్తున్నది. అందుకే కదా భర్త పొద్దునే లేచి పనికి వెళ్తున్నాడు, భార్య ఇంటికాడు ఉన్న పరిచర్యలు చేస్తాయి, పిల్లలను పెంచుకోవడం, ఇంట్లో ఉన్న పనులన్నీ చెక్క పెట్టుకోవడం. అందుకే బైబిల్ చదివించిన బుద్ధి కలిగిన స్త్రీ ఎవరు పొందుకోగలిగి తీరేది, ఆ బుద్ధి కలిగిన స్త్రీ సంఘములో ఉండి తీరితే, సంఘ బిడ్డలుగా ఉండి తీరగలిగితే వారి చేతికి ఏమి దొరికినా అదేమై తీరొచ్చు, మంచి వ్యాపార కేంద్రంగా మారి తీరొచ్చు. అందుకే సామెతల గ్రంథంలో చెప్పుచున్న మాట, పరిజ్ఞానము కలిగిన స్త్రీ ఎవరికి దొరుకును, అలాంటి భార్య ఎవరికి దొరుకును. ఆమె చేతికి దారం ఇచ్చి తీరితే ఆమె దాని ద్వారా బ్లాంకెట్ తయారు చేసి తీరుతారు. ఆమె చేతికి కూరగాయలు ఇచ్చి చేస్తే మంచి కూరని ఏర్పాటు చేసి తీరుతారు. ఆమె చేతికి మంచి సామగ్రి ఇచ్చి తీరితే దానికి మంచి ఆహార పదార్థంగా ఇచ్చి తీరొచ్చు. ఆమె చేతికి
ఆ ఫలాన్ని ఇచ్చి తీరితే ఆమె సంతానాన్ని ఇచ్చి తీరొచ్చు. సంఘానికి క్రీస్తుకున్న అనుబంధం గురించి అక్కడ చెప్పడం తీరుతున్నది. అందుకే తెలుసుకు తీరాలి, మన పరుడైన క్రీస్తు కొరకు పని చేసేవారుగా ఉండి తీరాలి. ఈ మర్మం చాలా మందికి తెలియట్లేదు. అందుకే ఏ రోజు మనం రక్షణ పొంది మారు మనసు పొంది యేసయ్యను రక్షకునిగా అంగీకరించి తీరాం, ఆ రోజు దేవునితో మనకేమై తీరింది, మనకు ఒక సంబంధం కుదిరి తీరింది. మన భాషాంతరంలో చెప్పబడి తీరింది. వివాహము కొరకున్న ప్రస్తావన ఆ రోజే జరిగి తీరింది. దానిని మన భాషలో ఎంగేజ్మెంట్ అని చెప్పొచ్చు, బెట్రోతల్ అని చెప్పొచ్చు, ప్రధానం అని చెప్పొచ్చు. అంటే ఏ రోజు నువ్వు యేసయ్యను రక్షకునిగా అంగీకరించావు, ఆ రోజు నువ్వు ఒక్క నిర్ణయం తీసుకున్నావు, నాకు ఒకే భర్త, ఆ భర్త ఇంకెవరు కాదు, యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆ మార్గం కొరకే నేను కనిపెట్టుకుని తీరింది. అందుకే దాన్ని 25-26 వచనంలో చెప్పబడిన మాట, సంఘం తను తాను ఏం చేస్తూ తీరాలి, పరిశుద్ధపరచుతూ తీరాలి. దేవుని యొక్క వాక్య లేఖనాల ద్వారా తను తాను ఏం చేయాలి, కడగాలి, శుభ్రపరచు తీరాలి. వాక్యంతో దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకోవాలి. అలాగే దేవుని బిడ్డలు చెప్పకూడదు, వాక్యం నాకు తగులుతుంది, వాక్యం నాకే పొడిచి చెప్పింది, అర్థానంతా నో సంఘానికి చెందిన బిడ్డలు కాదు. 26 వాక్యానుసారంగా చెప్పిన వాక్యం నీకేమిచ్చి తీరుతున్నది. ఇప్పుడు మన ఆమోస్ ఉన్నాడు. ఆమోస్ ఎలా నడిచి వచ్చినప్పుడు ఆ కాలం గట్టుగట్టు పడిపోయిన ఆ పడిన పడులో ఆ కాలం కొన్న మురికి మొత్తం వాడి శరీరానికి ఏం చేసింది, పట్టుకుపోయింది. అది ఇంటికి వచ్చిన తర్వాత ఆడేం చేస్తాడు, మెల్లిగా రుతుకొని అడుగుతాడా, ఆడి సబ్బు చేస్తాడు, ర్యాపర్ చేస్తాడు, రుతుతాడు. ఎందుకు, మురికి ఎంటింది కాబట్టి దాని వాసన ఏం చేయకూడదు. గొప్ప విషయం ఏంటంటే 5 సార్లు స్నానం చేసిన తర్వాత కూడా ఆడికి తృప్తి అనిపించదు. కారణం ఏంటి, కాలం వాడు పడ్డాడు కాబట్టి ఆ మురికి ఆయన శరీరంలో ఉన్నదానికి ఆయన ఎందుకు వచ్చింది. అది అన్నం తినేటప్పుడు ఏం గుర్తుకొస్తుంది, ఆ వాసన గుర్తుకొస్తుంది, అది పోయింది. దాని అర్థం ఏంటిది, ఆ జిడ్డు ఎక్కడికి వచ్చింది, మన ముక్కులో ఉన్న రంధ్రానికి అది ఏమైంది, జిడ్డుగా మారింది. దానికి ఆయన ఏం చేయాలి, ఒక 4 సార్లు తుమ్మి తెచ్చాలి, అది పోతుంది. నేను చెప్పినా పడుతున్నా, వాక్యం నీకు తగులుతుంటే, వాక్యం నిన్ను గాయపడుతుంది, దాని అర్థం నిన్ను వాక్యం కడుగుతున్నది. పెళ్లి కుమార్తెవి, లోకంతో పెళ్లి చేసుకున్నావు, నువ్వు సంప్రదాయానికి పెళ్లి చేసుకున్నావు. యేసయ్యకి పెళ్లి చేసుకున్నవాడు వాక్యం ద్వారా ఏమై తీరుతుంది, బతక స్థానం దొరికింది, కడుగుబాటు దొరికింది. కడిగిన చేపే మనం తింటాం, కడిగిన కూరగాయలే మనం తింటాం, కడిగిన బియ్యమే మనం తింటాం. ఇక విందుల గురించి నేను చెప్పడానికి అలాగే ఇష్టపడలేదు. ఏమి విందులు ఈ కాలం అధిక కడగబడలు ఏది ఏం కాదు, తినడానికి యుక్తమైనది కాదు. అన్ని సామగ్రి ఏది అది కడిగి తీరాలి. అలాగే వధువుగా యేసయ్య కొరకు ఎదురు చూస్తున్న పెళ్లి కుమార్తె సంఘం కడగబడి తీరాలి. వాక్యం నిత్యం మనుషులను నీకేసేది కడిగేదే. 3 సబ్బులు దేవుడు మనకి, ఒకటి యేసయ్య రక్తం, రెండోది యేసయ్య వాక్యం, మూడోది యేసయ్య నామం మనల్ని కడుగుతున్నది. దేవుని యొక్క వాక్యం మనల్ని కడిగేది, యేసయ్య రక్తం మన పాపం నుంచి కడిగేది, యేసయ్య నామం మనల్ని కడిగేది. ఈ 3 సబ్బులు ఉండబట్టి శుభ్రత చెందేటట్టుగా ప్రకృతిలో అందం చెందే చర్యలు బంధువైన యేసయ్యను పరిశీలించడానికి వివాహ బంధం గురించి చెప్పి ఈ మరణం గొప్పది అని చెప్పడం జరిగింది. అందుకే క్రైస్తవ్యంలో వివాహం పరిశుద్ధ వివాహం అనుకోవడం, పరిశుద్ధ వివాహం పరిశుద్ధ వివాహం ఏమైనది, ఘనమైనది, శ్రేష్టత చెందినది. బైబిల్ చదివితే నువ్వు రక్షణ పొందక ముందు నీకు వివాహం జరిగి తీరింది. ఆదాము ఫస్ట్ పెళ్లి చేసుకున్న తర్వాత రక్షణ వాళ్ళ ప్రక్రియలోకి వచ్చాడు. అప్పుడు అందుకే పరిశుద్ధ వివాహం అన్నది ఏమై తీరేది, అధిక ఘనత చెంది తీరేది. అందుకే నేను చెప్పి రావాలనుకున్న ఉద్దేశం, మన వరుడు యేసుక్రీస్తు వారు సంఘానికి ఏమై ఉన్నారు, వరుడై ఉన్నారు. ఆ వరుడు కోసం మనం ఏమై తీరాలి, ఎదురు చూసుకునే వారిగా మారి తీరాలి. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా చెప్పుచున్న మాట 19వ అధ్యాయం 7వ వచనంలో చెప్పిన మాటలు మనం చూడగలిగి తీరితే, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును, పోలిన ఒక స్వరము, సర్వాధికారియు
19వ అధ్యాయం 7వ వచనం. ఓకే. అప్పుడు గొప్ప జన సమూహం శబ్దమును విస్తారించి గొర్రెపిల్ల వివాహోత్సవం సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అలాగే సంఘ బిడ్డలు వరుడైన యేసయ్యకు అంటు కలిగి ఉండి తీరిన మనం ఏమై తీరాలి? ప్రిపరేషన్ ఉండి తీరాలి. మీరు ఎప్పుడైనా వివాహానికి వెళ్ళి చూడండి, ఆడపిల్లలు మగ పిల్లలు వివాహం కొరకు ఏర్పాటు చేసిన పొద్దున 4 గంటలు లేపేసాడు, పేనాలు తినేస్తాడు. ఆడి చేత స్నానాలు చేసి అత్తరంటారు ఉత్తరంటారు ఏవేవో రాసేస్తారు, ఏవేవో చేస్తారు. అది తినడానికి తెప్ప ఉండదు, కూర్చోడానికి ఇబ్బంది ఉండదు. ఎంత మాత్రాన్ని బట్టి పీడిస్తారంటే 10 గంటలకు పెళ్లి అంటే 4 గంటల నుంచి పేనాలు తినేస్తారు. ఎందుకు? 10 గంటలకు పెళ్లి తీరి వేదికలో పెళ్లి తీరాలంటే ఏమై తీరాలి? అన్ని విషయంలో సౌకర్యంగా సదుపాయంగా ఉండి తీరాలి. కొన్ని వివాహాల్లో అయితే ఆడపిల్లలకైతే ముందుకు రోజే ఏం చేస్తారు? అన్ని ధరింపు చేసేసి సెట్ చేసి తీరుతారు. నేను చెప్పినప్పుడు నా ఉద్దేశం యేసయ్య కొరకు మనం ఏమై చేయాలి? ప్రిపరేషన్ కలిగిన వారిగా ఉండి తీరాలి. పెళ్లి కుమార్తె ఏం చేసుకోవాలి? ప్రిపేర్ అయి ఉండి తీరాలి. వరుడు కోసం ప్రిపేర్ అయి ఉండి తీరాలి. యేసయ్య ఎప్పుడైనా వచ్చి తీరొచ్చు. పెళ్లి కుమారుడు ఏం చేసి ముహూర్తం అదే కదా యేసయ్య మంచి ఉపమానం చెప్పారు కదా. 10 మంది కన్యకలు, అందులో 5 బుద్ధి గలవారు, 5 నిర్బుద్ధులు. వాళ్ళు ఏం చేశారు? ఎవరిని ఎదుర్కోవడానికి? వరుడైన నా పెళ్లి కుమారుని ఎదురు చూడడానికి ప్రయాసపడి తీరారు. వాటి కోసం వారు ఇల్లు విడిచిపెట్టారు, వారి కోసం వారు సిద్ధపాటు కలిగారు. వారితో ఉన్నవారు 5 బుద్ధి కలిగిన వారు కాబట్టి దీపము పట్టుకోవడం మాత్రం కాదు, దాని ముందుగా ఏం చేస్తున్నారు? దానితో ఎక్స్ట్రా నూనె కూడా పట్టుకున్నారు. వాళ్ళకి అర్థమైతే ప్రయాణం ఒకవేళ ఎక్కువ దూరం అయితే సౌకర్యాలు చోటుకుండి తీరడానికి కాక ఇబ్బందులు కూడా ఏం చేసుకుని అతుకు తీరింది. కానీ ప్రయాణం ముందుకు సాగాలంటే కొన్నింటి నీ చేతిలో సిద్ధపాటు చేయాలి. నాకు ఎందుకు లేదు, నేను ఎక్కువ వాక్యాలు విన్నాను, నేను ఎక్కువ ఆరాధన చేసిన, నీకు కష్టం దానివల్ల మాకేం నష్టం లేదు. నీ ప్రయాణమే ఏమై తీరొచ్చు? దుర్గమార్గంగా మారి తీరొచ్చు. నువ్వు వరుణ్ణి కలవలేకుండా, నువ్వు వరుణ్ణి కలిసి తీరేటట్టుగా అభ్యంతరంగా మారి తీరొచ్చు. కన్యకలు బుద్ధి కలిగిన వారు కాబట్టి, వారికి దూరవీక్షణ ఉంది కాబట్టి, దర్శనం ఉంది కాబట్టి, వారికి దేవుని వాక్యం పట్ల అవగాహన ఉంది కాబట్టి, వారి ఎక్స్ట్రా నూనె ఏం చేసుకున్నారు? సిద్ధపరచుకోవాలి. వాక్యం చదివించిన మాట ఏంటో తెలుసా? 10కి 10 మంది కూడా బుద్ధి కలిగినోడు బుద్ధి లేనోడు ఇరువురు కూడా ఏమై తీరారు? కూలికారు, నిద్రపోయారని రాసుకుంటారు. అనుకుంటారు దాని అర్థం బుద్ధి ఉన్నోడు పడుకున్నాడు, బుద్ధి లేనోడు పడుకున్నారు. ఇద్దరికి కొనుకొచ్చి తీరింది, ఇద్దరికి నిద్ర వచ్చి తీరింది. కానీ ఇరువురిలో ఉన్న తేడా ఏంటో తెలుసా? బుద్ధి కలిగినవాడు ఒకవేళ కునికిన పర్వాలేదు, కానీ నూనె డబ్బా మాత్రం వదలలేదు. కారణం ఏంటి? ఆ టైంలో నూనె కూడా కాపురం చేసేవారు ఉంటారన్నమాట. అర్థం కాలేదు. నేను అర్థం చేసుకోవాల్సిన విషయం, ఆత్మీయ గుంపులు అందరూ నిద్రించిన వాళ్ళే, అందరూ నిద్రలోకి వెళ్ళిపోయిన వాళ్ళే. దాని అందరూ ఉంటారు, చెప్పిన మాటలు దీపం అక్కడ పెట్టేశారు కానీ నూనె మాత్రం ఏం చేయలేదు. అందుకే ఈ కాలంలో దేవుని బిడ్డల ఆత్మశక్తిలో నిండుబాటు కలిగి రాలి, దేవుడు మనకి ఇచ్చిన వరములు మనలో పనిచేస్తుంది. అందుకే బైబిల్ పౌలుగా చెప్పిన కృపావరం గురించి అవగాహన లేని వారిగా ఉండకుండా కృపావరం గురించి ఆసక్తి చెందిన వారిగా ఉండాలి. కృపావరం మాత్రం ఉంటే సరిపోదు, ఆత్మిక ఫలం కూడా నేను ఉంది. ఆత్మిక ఫలము, ఆత్మిక బలం, ఈ రెండు నువ్వే చేస్తూ తీరాలి. దాచిపెట్టుకోవచ్చు తీరాలి. అయ్యే నేను సహాయపడి తీరడానికి, నిద్ర నుంచి నేర్చుకోవడానికి, వారి యొక్క శబ్దం తీరడానికి సిద్ధపడి తీరడానికి అవకాశం ఉంది. అయితే 5 బుద్ధివంతులు ఏం చేశాడు? విన్నారు. వాళ్ళు విన్నారు, వీళ్ళు విన్నారు. వాళ్ళు వినేటప్పుడు వీళ్ళు రెడీగా అయిపోయారు, కానీ వాళ్ళు రెడీ కాలేదు. బుద్ధిహీనులు రెడీ కాలేకపోవడానికి కారణం సిద్ధపాటు లేకపోవడం. వాళ్ళు అప్పుడు దేని గురించి చెప్పారు? అమ్మా నూనె, ఇప్పుడు నేనేం చేస్తాను? నూనె పెట్టడానికి వెళ్తాను. వాళ్ళు అరువుడికి రాలేస్తారా? మంచి ఆత్మీయులు కదా. బుద్ధి కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా బుద్ధి లేని వాళ్ళకి ఏం చేయరు.
ఇచ్చే ప్రసక్తి లేదు. బుద్ధి నీకుంటే నువ్వు బుద్ధి ద్వారా ఏం చేయాలి. అందుకే కదా బుద్ధి ఉన్నవాడు బుద్ధి లేని వాడు ఇల్లు కట్టుకోవడానికి వెళ్ళాడు. ఒకడేమో ఇసుక మీద కట్టాడు, ఇంకొకడేమో ఇసుక మీద కట్టాడు. ఎలా కట్టాడో తెలియదు కానీ మొత్తానికి కట్టి నిలబెట్టాడు. కానీ వెంటనే ఏం చేశాడు, ఇనాగ్రేషన్ పెట్టేసి ఊరోళ్ళందరికీ టాంగా బిర్యానీ పెట్టించాడు. దాని జరిగిన పరిస్థితి ఏంటో తెలుసు, అవతల ఉన్నాడు పని ఇంకా అవ్వలేదు. ఆడు ఒక నెల లోపల ఇల్లు అయిపోయింది. కానీ బుద్ధి లేనివాడిది ఒక రోజు ఇల్లు అయిపోయింది. వీడికి ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో దినరాత్రాలు వాటి కొరకు ఆయన ఏమైపోయినాడు, ప్రయాసపడి అది పట్టుకొచ్చి ఒకటిపై ఒకటి ఉన్నదా లేదో అది ఎంత ప్రయాసముతో వెతుకొచ్చి కానీ ఎప్పుడు దాని పరిశోధన తెలిసి వచ్చింది, వాటి మీద పరిశోధన వచ్చింది. వర్షం పడడానికి ప్రారంభించింది, నదువు పక్క నుంచి గాలి పట్టడం ప్రారంభించింది, కింద నుంచి నీరు పైకి వెళ్ళడానికి ప్రారంభించింది. అప్పుడే అర్థమైంది బుద్ధి కలిగిన వాడు ఇల్లు నిలకడగా కలిగి ఉండి బుద్ధి కలిగిన వాడు ఇంటికి అడిగి నీ వర్షం పై నుంచి పడింది ఏం కాలేదు, గాలి కొట్టింది ఏం కాలేదు, నీరు పైకి లేచింది ఏం కాలేదు. అది అన్నది నువ్వు ఎంత లెగితే లెగరా మున్నది ముంచేసిన నేను మాత్రం కదిలే పరిస్థితి. బుద్ధి కలిగిన వారు క్రీస్తును ఆనుకొని నుండి తీరితే నేను వారిని ముంచేసి తీరిన మరలా ఒకసారి అందుకే దేవుడు బాప్తిసం అన్న చర్య మనకి తీరింది. బాప్తిసం అన్న చర్యలో మనం నీళ్ళలోకి దిగి తీరుతున్నాం. నీళ్ళు మమ్మల్ని ముంచేసి తీరుతుంది కానీ మునిగడం మాత్రం కావాలి. క్రీస్తు అన్న మండపై కట్టబడి ఏ నీళ్ళ లోపలికి వెళ్ళినా లెగి పరిస్థితి ఏంటి, బుద్ధి లేనివాడు కదా పట్టగా కట్టేశాడు, అందరికి భోజనాలు పెట్టేశాడు. ఏమైంది, వర్షం వచ్చేసరికి మెల్లిమెల్లిగా పైన సార్ కింద నుంచి నీళ్లు పారేసరికి కింద నుంచి నది దిశ నుంచి కాలు కొట్టేసరికి చివరికి ఏమైపోయింది, నీకు కూలిపోయింది. నేను నమ్ముతున్నది అది మాయమైపోయాడు. మీకు ఇది అవగాహన అర్థం తెలియాలంటే మీరు సహారా మరుభూమికి వెళ్ళండి. అక్కడ ఇసుకలు ఏమవుతుంటాయి, గాలి ఎగిరిపోతుంటాయి. ఈరోజు ఉంటుంది, రేపు ఇంకొక ఉంటుంది. ఈ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఆ వర్షం పడింది కాబట్టి అది ఎక్కడికి ఎక్కడ ఉన్నా అక్కడెక్కడ మాయమైపోయింది. అదో బుద్ధి లేని వాళ్ళతో తీరితే నీవు కట్టిన కట్టుదలని నిష్ప్రయోజనంగా మారిపోవచ్చు. అందుకే నేను చెప్పి రావడానికి ఉద్దేశం ఇది, వరుడు కొరకు మనం ఏం చేసుకోవాలి, సిద్ధం కలిగినటువంటి తీరాలి. ఈ ప్రిపేర్ మనది మనం సిద్ధపరచు తీరాలి. దేవుడు ఇచ్చిన సకల విధములైన సిద్ధపాటుతో మనం ఏమైతే తీరాలి, రెడీగా ఉంది తీరాలి. అదే బయట ఏ ముహూర్తంలో వేసే వస్తారు, ఏ గడియలో వస్తారు. అదే కదా మనకి క్రూషియల్. అదే కదా పెళ్లి కొడుకు వస్తున్న టైం తెలిసేస్తే సిద్ధపాటు చేసే టైం కూడా మారిపోతుంది. అదే టైం తెలియదు లేదు అనుకో, వీళ్ళు సిద్ధపడి వెయిట్ చేసి వరుడుతో ఏం చేయగలిగేది, జీవితాన్ని చేసుకోగలిగేది. అందుకే దేవునికి విడదాలా మనం సిద్ధపాటు కలిగేటట్టు కూడా తెలియాలి. అందుకే 21వ అధ్యాయం 2వ వచనం చెప్తున్న మాట చెప్తున్న మాట మీరు ఒకసారి 21వ అధ్యాయం ప్రకటన 21 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణములో తన భక్తి కొరకు తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఈ భూమిలో ఉన్న విషయం కాదు, ఎక్కడ ఉన్న విషయం. అప్పుడు అలంకారం ఎక్కడ వేసుకోవాలి, ఆడేసుకో చెబితే చాలా మందికి అక్కడ ఎక్కడ తగ్గుతుంది. మరి నేనేం చేయలేదు. పెళ్లి కుమార్తె ఎక్కడ ఆభరణం ధరించుకో, భర్తను చూసి చేరడానికి అక్కడ ధరించి వెళ్ళాలి. ఎందుకు భూమిలో ఆభరణం ధరించుకోకూడదని చెప్పడానికి కారణం నిన్నే వాక్యం చెప్పారు, మీరు యూట్యూబ్ లో చూసుకోండి. చెప్పడానికి కారణం యాకోబు దేవుడు ప్రత్యేకంగా చెప్పారు. ఎందుకు ఈ ఆభరణాలు వేరుతో పొత్తుంది, లోక దేవతలతో ఏముంది, పొత్తుంది. డౌట్ ఏమైనా ఉంటే కంసాల దగ్గరికి వెళ్తే వాడు కట్టేటప్పుడు వాడు బంగారం ఇచ్చినా, ఎండి ఇచ్చినా, ఎత్తడి ఇచ్చినా, ఏమి ఇచ్చినా చేతికి నా ముందు ఏం చేస్తాడు, ఆ దేవతకి పిలిచి పూజ చేసిన తర్వాత ఆ వృత్తికి అనుసరించి ఆ దేవతకి తృప్తి చెందించిన తర్వాత ఒకటి ఏం చేస్తాడు. అప్పుడు మీరు చెప్తారు అయితే బంగారం ఆభరణాలుగా కొనుక్కుంటే ప్రాబ్లం కదా, బిస్కెట్గా కొనుక్కుంటాను. కొనుక్కో, నాకు ప్రాబ్లం ఏంటంటే నేను లోన్ దొరకదు. బిస్కెట్ అందుకే సంఘ బిడ్డలు సతమతం మీకు వస్తున్నారు ఈ ఆభరణం గురించి. అందుకే ఈ ఆభరణం మన టాపిక్ చాలా మందికి దొరకొచ్చింది. నేను బైబిల్ చెప్తున్న మాట, దేవుని బిడ్డలకి దేవుడు ఇచ్చిన ఆభరణాలు ఉన్నాయి.
దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఏం అక్కర్లేదు, ఆభరణాలు మనకు అక్కర్లేదు. అందుకే ఆభరణాల గురించి తెలుసుకు తీరాలంటే భూత శాస్త్రం దూత శాస్త్రం నేర్చుకుంటేనే ఆభరణాలకు ఉన్న లోతు ఏంటో చాలా మందికి అర్థమైంది. దూత శాస్త్రము తెలియదు, భూత శాస్త్రం తెలియదు. దూతలు అంటే దూతల గురించిన చదువు, భూత శాస్త్రం అంటే దెయ్యాల గురించిన చదువు. వాటి గురించి చదవడం ప్రారంభించుకో తీరగలిగితే వీటి గురించి మనకు అధిక నాలెడ్జ్ వచ్చి తీరుతాయి. వివాహ కుమార్తెలకు దేవుడు ఏమి ఇచ్చినారు? దేవుడు దానికి తగ్గట్టుగా ఆభరణాలు ఇచ్చి తీరాలి. అది ధరించి తీరే ఎక్కడికి వెళ్ళి తీరేది? పరలోకానికి వెళ్ళి తీరేది. అలాగే దేవుడు మనకి ఇచ్చిన ఆభరణం, దేవుడు ఇచ్చిన ఆత్మిక కృపావరాలు, అది మనకి ఆభరణముగా ఉండి తీరాలి. దేవుడు మనకి ఇచ్చిన ఆత్మిక ఫలాలు, అది మనకి ఆభరణంగా, అది మన డెకరేట్ చేసేది, అది మనకి అందంపరిచి తీరేది. ప్రేమ నాలో ఉండి తీరితే, సాత్వికం నాలో ఉండి తీరితే అది అందం చూపించి తీరుతాయి. ఓర్పు సహనం నాలో ఉండి తీరితే అది నేను బయటకు చూపించిన అందరికి అందం కలబడి తీరుతాయి. అందుకే సంఘానికి, సంఘ బిడ్డలకి వరుడైన యేసయ్య కొరకు ఎదురు చూచిన వారు ఆభరణ భూషితులు అయి మీరే ఎక్కడికి వెళ్ళి తీరాలి? యెరూషలేముకు వెళ్ళి తీరాలి. సిద్ధపాటు కలిగి తీరాలి. అదే రీతిగా 22వ అధ్యాయం 17వ వచనం చెప్తున్నట్టు మాట వచ్చిన ప్రకటన 22:17. ఆత్మయో పెళ్లి కుమార్తెయో రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. దాని అర్థం పెళ్లి కుమార్తెని పిలిచే ఒక సందర్భం ఉంది. ఆ సందర్భంలోనే ఏం చేయాలి? సంఘం అక్కడికి రావాలి, పెళ్లి కుమారుడు దగ్గరికి వచ్చి తీరాలి. అందుకే మన పరిశుద్ధ వివాహంలో మీరు చూడండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వస్తే డైరెక్ట్ గా వేదిక మీద ఏం చేయరు, డైరెక్ట్ గా ఏం చేయరు. మనదాన్ని కొందరు ఉన్నారు డైరెక్ట్ గా దూరిపోయి వెళ్ళిపోతారు. వాళ్ళకి కేటాయించినట్టుగా కింద వాళ్ళకి చోటు ఇచ్చిన తర్వాత పెళ్లి కొడుకు వచ్చిన తర్వాత పెళ్లి కుమార్తె కూడా రావాలి. ఇరు పక్క నుంచి వారు ఏం చేస్తారు? స్వీకరించుకు తీరొచ్చి వేదిక మీద తీసుకొచ్చి తింటారు. దాని అర్థం పెళ్లి కుమారుడు అయితే పిలిచేవాడు ఉన్నాడు, పెళ్లి కుమార్తె అయితే పెళ్లి కుమార్తెని ఏం చేస్తాడు? పిలిచే ఉన్నాడు. అందుకే కదా యేసయ్య రాకడ గురించి బైబిల్ చెప్తున్నమాట. లాజరు చనిపోయిన సందర్భమున యేసయ్య తన సమాధి దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? లాజరు పిలిచారు. ఎందుకు లాజరు మాత్రమే వచ్చారు, మిగతా లాజరు ఎందుకు రాలేదు? ఒకే లాజరు ఆ ఊళ్ళో ఉన్నాడా? ఆ సమాధిలో ఒకే నాతో లేరు అనుకుంటున్నాను. మనం ఎక్కడ బతుకుతున్నాం ఏమైనా ఐడియా ఉందా మీకు? మనం పడుకునేదే సమాధులు. మీకు నమ్మడానికి ఏమైనా డౌట్ ఉంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇచ్చేసి, నేను నిలబడి నేను బతుకునే పొలము, నేను ఇల్లు కట్టుకున్న చోట్లో సమాధో కాదో ఒకసారి ఏంటి తేరగొట్టాలి. 3 నెలల లోపల తేరగొట్టే చెప్పారు. ఎన్ని పశువులు, ఎన్ని మనుషులు, ఎన్ని జంతువులు, ఎన్ని వికారభరితమైన జంతువులు ఇంటి గడప కింద ఉందో వాటి గురించి వారికి అవకాశం కలిగి నేను చెప్పడాలనుకున్నాను. మనం అందరం నివసించేది ఎక్కడ? సమాధిలో. అందుకే సమాధిలో నివసించున్నాం కాబట్టి సమాధిలో దేవుడు నేను దేవాలయం కట్టడానికి కోరట్లేదు. అర్థం కాలేదనుకోండి. అందుకే కదా హస్త నిర్మితమైన దేవాలయంలో దేవుడు ఉండట్లేదు. ఆయన మాట ద్వారా నిర్మింపబడి, ఆయన చేతి ద్వారా సృష్టింపబడి, ఆయన జీవశ్వాస నాలో ప్రవర్తింపబడి నాలో ఆయన సమాధి దగ్గరికి యేసయ్య ఏం చేశారు? పిలిచారు. యేసయ్య శిష్యులు వలలు కడుగుతున్న సందర్భంలో యేసయ్య వారిని పిలిచారు. దాని అర్థం రక్షణకు పిలువబడిన స్థాయి ఉంది, విమోచనకు పిలువబడిన స్థాయి ఉంది, పరిచర్యకు వారిని పిలిచిన వేదిక మీద మేము కూర్చోడానికి ఉన్న కారణం మమ్మల్ని దేవుడు పిలిచాడు. కారణం దేవుడు నేను పిలిచిన సమయం ఆయన నేనేం చేయాలా? లాజరు పిలిచినప్పుడు లాజరు ఒకడే వచ్చాడు, మిగతా లాజరు డోంట్ వరీ, మిగతా లాజరు మిమ్మల్ని కూడా పిలిచే ఒక వరుడు యేసయ్య అయితే సంఘం వరుడికి ఎదురు చూసుకోండి కింద పిలిచే ఒక రోజు వచ్చింది. స్కూల్లో ప్రైజులు ఇచ్చేటప్పుడు పేరు పిలవడానికి పిల్లలు చూసి ఆనందించి చూడాలా. పేరు వచ్చిన వెంట ఒక పరుగు పరిగెడతాడు. ఆ పరుగుకి ఎవరు పిలిచినా ఆవిడ, అమ్మ పిలిచినా ఆవిడ, డబ్బు పిలిచినా ఆవిడ, ఆ అర్థం నాకు ఆ బహుమానం దొరికింది. యేసయ్య వరుడుగా మనల్ని పిలిచే సందర్భంలో వెళ్ళడానికి మనం రెడీగా ఉండి తీరాలి. పాట మట్టి కోసం మాణిక్యాలు విడిచిపెట్టే దేనికి? దినం నేను ఆయన వేచి ఉండే దేనికి? ఆయన మొత్తాన్ని పిలుతాడు. సంఘం అయితేనే
కానీ సెలెక్టెడ్ కొందరే, అందరినీ దేవుడు పిలిచాడు. ఓల్డ్ మంది దేవుడు కానీ కొందరే. అదే కదా సంఖ్య ఇక్కడ కనబడుతున్నది. మన పూడికల సంఖ్య తక్కువగా కనబడుతుంది. దేవుడు అందరినీ పిలిచిన దేవుడు. ఆయన పిలుపు నీ చెవులకు ఏమైంది రాజరికి వెనబడి తీరింది కాబట్టి 4 రోజులు కంపైపోయినది, 4 రోజులు అయిపోయి కులిపోయినది, 4 రోజులు అయిపోయి నిర్జీవం అయిపోయినది, 4 రోజులు అయిపోయి వాసన కొట్టినది, 4 రోజులు అయినది అందరూ విసిరేసిన దానికి పిలిచిన సందర్భముగా శరీరం తిరిగి ఏమై తీరింది, జీవం వచ్చి తీరినదిగా మారిపోయింది, వాసన మారి సువాసన రావడం జరిగింది, ప్రాణం పోయినది తిరిగి ప్రాణం వచ్చేది. గ్రంథంలో ప్రవక్తకు తీసి చెప్పిన మాట, ఈ ఎముకలన్నీ జీవిస్తాయా? అప్పుడు ఆయన చెప్పిన, నువ్వు సెలవిస్తే ఈ ఎముకలన్నీ ఏమైతే రోజు తిరిగి జీవించి తీరొచ్చు. ఆయన చూస్తూ ఉండగా శరీరం శరీరంతో కలిసింది, ఎముక ఎముకతో కలిసింది, మాంసం మాంసంతో కలిసింది, శిరమండలం అంతా కూడా ఏమైంది, వేరు పారినట్టుగా ఏమైనా నరాలతో నిండిపోయి అలా ఒక సైన్యముగా ఏమై తీరింది. ఎండిపోయిన ఆ ఎముకల లోయ ఒక సైన్యముగా నిలబడలేదు. పిలవడానికి వదులు రెడీ, వినడానికి తెలుగు వారు రెడీగా, వినడానికి రెడీ మాత్రం రెడీ రెడీ అయి ఉండి తీరాలి. ఎవరి యొక్క శబ్దం నీకేమై తినాలి. అందుకే యేసయ్య చెప్పారు, నా గొర్రెలు నా శబ్దాన్ని విని. ఎవరి శబ్దాన్ని వినాలి? కాపరి యొక్క శబ్దాన్ని. ఈ మధ్య నేను ఒక వీడియో చేశాను, పాస్టర్ గారు తన విశ్వాసుల యొక్క శబ్దాన్ని విని పోల్ చేస్తున్నారు. పాస్టర్ ప్రతి సంఘ బిడ్డలు ఆయన ఏం చేసుకున్నారు, కళ్ళు మూసుకొని కూర్చోబెట్టేశారు. ఒక్కొక్కరికి అయ్యలు ప్రైజ్ రాదు అలా పేరు చెప్తున్నా, భలే ఆశ్చర్యం అనిపించింది. నిజమే కదా. ఏ కాపరి తన మందల గురించి ఆయన ఏమై ఉంటాడు, అవగాహన కలిగిన వాళ్ళై ఉండి తీరుతారు. నేను చెప్పి రావడం అనుకున్నా, పిలిచేటప్పుడు వినబడి తీరేటట్టుగా ఉన్న దూరంలో ఉండి తీరాలి. దేవుని యొక్క దాసు ఏలీ గురించి అదే విధంగా సమూయేలు గురించి ఒకే రీతిగా రాయబడి ఉన్నది. కానీ పిలుపు మాత్రం ఎవరికి వినబడి, సమూయేలుకి మాత్రం వినబడింది. ఏలీకి పిలుపు వినబడి తీరాలే. అదిగా బైబిల్ చెప్తున్న మాట, సమూయేలుకి పిలిచిన పిలుపుకి ఈయన ఎక్కడికి పరిగెట్టాడు, ఏది ఎక్కడికి పరిగెట్టాడు. పిలిచింది దేవుడైతే పరిగెట్టి, మన ప్రాబ్లం ఒకటైతే పిలిచింది దేవుడైతే విశ్వాసం రాలేదని ఎందుకు చెప్పడం. కట్టింది దేవుడైతే పనివారు కాకపోతే నువ్వు శ్రమ పడిపోవడం రాలేదు. పిలిచింది దేవుడైతే బాధ్యత నెరవేర్చుకోవాల్సిన బాధ్యత ఎవరిది? దేవుడిది. నెరవేర్చుకోవాల్సిన బాధ్యత ఎవరిది? దేవుడిది. దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి దేవునికి స్తోత్రం. నేను పిలవబడ్డాను కాబట్టి దేవునికి స్తోత్రం. ఎందరో మంచి వాళ్ళు ఉన్నారు, ఎందరో శ్రేష్ఠులు ఉన్నారు. వారి మధ్యలో నన్ను సంఘముగా పిలిచాడు. సంఘముగా వరుడైన యేసయ్య పిలుపు కొరకు రెడీ ఉన్నా. అది శబ్దం వినేంతటిగా ఉండి తీరాలి. అదే సమూయేలు దేవుని శబ్దాన్ని విని ఎక్కడికి పరిగెట్టి ఏది వైపు వెళ్ళాడు. ఏది అయితే నేను పిల్లలు ఆయన పిలిచింది వాడిని ఎవడో నాకు అర్థమైంది. ఆయన పిలిచేటప్పటికే ఈయనకి అసూయ రావాలి కదా. అర్థం కాలేదు. ఆ పసిపిల్లలను పిలిచేటప్పుడు ఈయనకి అసూయ రావాలి కదా. మంచిది అసూయ రాలేదు. ఆయన అనుకున్నాను, నేను ఆయన పిలుస్తున్నాడు కదా, ఈసారి ఆయన పిలిస్తే చెప్పు, నేను వేసుకోమన్నా ఏది అని ఎవరు చెప్పండి. దాని అర్థం దేవుడు సమూయేలుకి పిలిచి ఏలికి పిలవకపోవడానికి ఉన్న కారణం ఏంటి? ఏది పిలుపు విధి తీరడానికి వల్ల దొరకడం లేదు, మాతత్వంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి. ఏ పన్నెండు కదా దేవుని శబ్దం వినబడట్లేదా నీకు? ప్రతి కోడికల్లో ప్రతి వాక్య ధ్యానంలో దేవుని శబ్దం వినబడట్లేదా? ప్రతి ఆత్మతో ఆరాధన చేసిన దేవుని శబ్దం వినబడట్లేదా? కమ్ క్లోజర్ టు గాడ్, దేవునికి దగ్గరగా ఉండు. ఈరోజు నువ్వు ఏది అయ్యో ఏదిలా ఉండడం కాదు, సమూయేలుగా మాత్రం ఎవరో సాక్షి చెప్తారు, నేను దేవుని శబ్దం వినాలను, నువ్వు ఆయన సాక్షి మీద సంతోషించడం కాదు, నువ్వు కూడా ఎవరైనా సాక్ష్యం చెప్తున్నా దేవుడు నాతో మాట్లాడారన్నా నువ్వు చెప్పాలి, నేను ఏది కాదు, నేను కూడా దేవుని యొక్క మాటలు వినించగా ఉండి మాట్లాడతా మారి దేవుని శబ్దం వినబడి మారాలి. చెప్పిన ఉద్దేశం సంఘ బిడ్డలు వరుడైన యేసయ్య పిలుపు కొరకు రెడీగా ఎప్పుడైనా ఆయన పిలవచ్చు. ఆయన పిలిస్తే ఏ పనున్నా మానేసుకొని ఏం చేయాలి? ఏం చేశాడు?
ఏ పని ఉన్నా మానే ఎక్కడికి వెళ్ళాడు? దేవుడి దగ్గరికి వెళ్ళి ఉంటాడు. అక్కడి నుంచి వచ్చేసాడు. పిలిచింది దేవుడైతే వినడానికి మనసు కలిగిన వాడు ఎక్కడ ఉన్నా వస్తాడు. మాట యేసయ్య రాకడ సమయంలో యేసయ్య ఏం చేస్తారు? పిలుస్తారు. పిలిచేటప్పుడు మృతి చెందిన వారు మొదలుగా ఏం చేస్తారు? లెగిచి తీరుతారు. లెగిచి తీరిన తర్వాత వారిని అడ్డుపరుచుకు తిరగడానికి ఏం చేస్తారు? సాతాను తన సమాధానం రెడీగా ఉంటారు. వారితో కూడా యుద్ధం చేసి తిరగడానికి దేవుడు రెడీగా ఉన్నారు. దేవుడు తన సైన్యాన్ని రెడీగా ఉంటుంది. అలాగైతే రాకడ సమయంలో మరణించిన ఒకరిని పురుగులు తినేసినాయి కదా. ఆ పురుగులు కడుపులోకి ఈయన శరీరం మొత్తం వెళ్ళింది. ఈ పురుగునేమో ఏం చేసింది? మన ఊర్లో ఉన్న మేక తినేసింది. ఆ మేకనేమో మనం తినేసాం. మనం తినేమో చచ్చిపోయాం. ఈ ఎంత సర్కిల్ అయిపోయిందో చూడండి. అలాగైతే ఆ పిలవబడిన సందర్భంలో ఎవడెవడ కడుపులో నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళి అన్ని చోట్ల తిరిగి మరలా కలిసి చాప తిరిగి ప్రతి ఆరాధన కొడుకు ఎందుకు పెట్టేది? వినాలి వినాలి. లేకపోతే ఏమో చేతి భర్త ఏం చూస్తున్నాడు? కేకేస్తున్నాడు, వినబట్టలేదు. ఇంకెవరో విన్నారు. ఆయన వెళ్ళారంటే ప్రాబ్లం ఏమండి మీ కుటుంబానికి? అర్థం కాదు. భర్త నీ కేకేస్తే నీకు అసంతం వినబట్టిరా. అంటే దేవుడు మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేది, మన దేవుని యొక్క వాక్యాలు ధ్యానించేది ఎందుకు? మన వినికిడి క్లియర్ అవ్వడానికి. కాలంలో మన వినికిడి మందత్వం నుంచి క్లియర్ గా మారి తీరాలి. శబ్దం విని తీరాలి. అనన్య కూర్చున్న గదిలో దేవుడు ఆయనతో మాట్లాడడం లేవు. నేను పంపించే చోటుకు బయలుదేరు. అప్పుడు పాఠాలు ఎవరికి నేర్పిస్తున్నారు? దేవుడు చెప్తున్నాను వెళ్ళాడు. లేదు నేను బోర్డు ఆయన బోర్డు అడ్వర్టైజ్మెంట్ నేను టీవీలో చూశాను. ఆయన బోర్డు నేను న్యూస్లో మనకున్న ప్రాబ్లమే అది. దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడికి ఏం క్వశ్చన్ వేశాను? అలాగే తిరిగి దేవుడికి ఏం చేస్తున్నాను నేను? దేవుడు అన్నారు బాబు నేనే ఆయనకి సిద్ధ చేసింది, నేనే ఆయన అరెస్ట్ చేసింది, నేనే ఆయన పట్టింది, నేనే ఆయన కళ్ళు మూత వేసేది. అక్కడ కూర్చోబెట్టింది. నువ్వు బయలుదేరు నిలబడి కాబట్టి ఆయన ఏం చేశారు? ప్రయాణం చేసి వెళ్ళి ఆయన కలిసి సువార్త చెప్పేసి బాప్తిజం ఇచ్చేసి ఆయన ఏం చేశారు? దేవుని యొక్క పని నిమిత్తం ఏం చేశారు? ప్రయాణం చేసుకున్నారు. అలాగైతే వినపడి తిరిగిన వాడు కొందరిని ప్రయాణం చేసుకోవాలి. సంఘటనలు దేవుని శబ్దం వింటేనే వినలేని కొందరిని వినిపించుకొచ్చి అలాగైతే ఈ ఊరు ఒకే ముహూర్తం ఆయన శబ్దం వినిపించుకు అందుకే వరుడు పైన యేసుక్రీస్తు వారు మనకేమై ఉన్నారు? ప్రాణానికి చెందిన వాడు. ఆయన పిలిచితే మనం బయలుదేరాలి. తర్వాత ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో చెప్పిన మాట చూడండి. ప్రేమించుడి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ప్రేమించాలి? మనం నేను దేవుని ప్రేమించేస్తున్నాను. ప్రేమించలేవు నాయన. ఆయన నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమిస్తున్నాను. అర్థం కాలేదు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. అదే యోహాను సువార్త 3:16 చెప్పిన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆ లోకం లోపల ఎక్కడో కొల్లి గుడలోనో, ఎక్కడో చెక్క గుడలోనో, ఎక్కడో వంట గుడలోనో, ఎక్కడో రాయగడ గుడలోనో ఉన్న నిన్ను దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు కాబట్టి నీ కొరకు తన అతిథి కుమారుడైన యేసయ్య ఆయనకి దేవునికి మన మీద ప్రేమ ఉండబట్టి కొడుకు చేసి నిన్ను విడిపించదీరా, నిన్ను ప్రేమించదీరా. నన్ను అందరూ ప్రేమించకపోయిన అప్పాలేదు, దేవుడు నన్ను ప్రేమిస్తాను. నేను దేవుని ప్రేమలో ఉమ్మడి ఉన్నా. దేవుని యొక్క ప్రేమ నన్ను వెతికింది, దేవుని యొక్క ప్రేమ నన్ను కనిపెట్టింది. దేవుని భర్తలు ఏం చేయాలి? ప్రేమించాలి. భార్య ప్రేమించాలని అప్పుడు భర్త ఎవరికి చెప్పాలి? భార్య చెప్పాలి. ఏమని? నేను ప్రేమిస్తున్నా. మాట్లాడి గుర్తించండి. ఆ ప్రాబ్లం ఏంటి? చెప్పమని
కొట్టుకోవడానికి నోరు తెచ్చిన అదే నోరు వేసుకోవడం ప్రేమించడం చెప్పు. భర్త ప్రేమ అది వినడానికి ఆతృతగా బాగా రెడీలో ఉండింది. అలాగైతే క్రీస్తు మనల్ని ఏం చేసి తీరుతున్నారు? ప్రేమించుతున్నారు. అలాంటి ప్రేమ అయింది అగాపే. దానికి ఏం లేదు, సరిహద్దు లేదు. మన ప్రేమని మన ప్రేమ అని వ్యాపారమే, అది వ్యాపారమే. ప్రేమ కూడా వ్యాపారమా? అవునండి. ఇప్పుడు మీరు నాకు అప్పు ఇస్తారు, ఇచ్చేటప్పుడు గొప్ప ప్రేమ. నేను తీర్చలేను అనుకో, అప్పుడు నీ విశ్వరూపం. అదే యేసయ్య మీకు అప్పు ఇచ్చారు అనుకో, నువ్వు తీర్చలేదు. ఆయన వచ్చి ఎలా నవ్వుతుంటాడు, ఆయన నుంచి నేను ఎలా ప్రకటిస్తాను, ఆయన ఇంటికి వచ్చి ఎలా ఉంటాడు, నీకు ఆయన కలవడానికి మనసు ఏం చేయదు. రెడీ ఆయన మాత్రం రెడీ. చాలా మంది ప్రేమ ఏమైంది? వ్యాపారంగా మారింది. అందుకే ప్రేమ కోసం మనుషులు ఎంత అలకల్లం అయిపోయేది. కానీ దేవుని యొక్క ప్రేమ ఎట్లాంటిది? దానికి పరిమితి లేదు. మనం పాపిగా ఉన్నప్పుడు, మనం కాలంలో పడున్నప్పుడు, మనం గోతులు ఆకబొద్దులోకి చిరుకుపోయి ఉన్నప్పుడు, మనం ముందర కంప మధ్య ఇరుక్కున్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు కదా. ఆ ప్రేమ ఎంత గొప్పది, ఆ ప్రేమ ఎంత శ్రేష్టత చెందేది. పనికిరాని స్థాయిలో, పనికిరాని చోట్ల, పనికిరాని జీవితం జీవించుకొని ఉన్న చోట్ల ఆయన నిన్ను ప్రేమించుకుని నిన్ను కడిగి శుభ్రం పనిచేసి మంచి వేదిక మీద కూర్చోబెట్టి మంచి భోజనం పెట్టిన తర్వాత ఆయన మనకు చెప్పి నేను నిన్ను ప్రేమించుకున్నా. మన ప్రాబ్లం ఏంటో తెలుసా? దేవుని ప్రేమను మనం ఆస్వాదించడానికి ఇష్టపడదు. సంఘబిడ్డలు ఇష్టపడట్లేదు. ఎవరి ప్రేమ? ప్రేమను ఆస్వాదించడానికి. బైబిల్ గ్రంథంలో యోహాను గురించి చెప్తున్నాక మాట, నాయన యేసయ్యకు నా ప్రశ్న, యోహాను మాత్రమే యేసయ్యను అధికంగా ప్రేమించేవాడు, మీతో ప్రేమించేవాళ్ళ కదా? అప్పుడు దేవునికి స్వార్థం ఉందా కదా? నాతో లేరు అనుకుంటా. యోహాను అందరూ వాక్యం మధ్య చెప్పేది నేను విన్నాను. యోహాను యేసయ్య యోహాను ఎక్కువగా, మరి మిగతా వాళ్ళు ఏం చేసేవారు కదా? లేదు. దాని ప్రాబ్లం అక్కడ కాదు. ప్రాబ్లం ఏంటో ఆయన ప్రేమను అధికంగా ప్రకటించదు. అందుకే దగ్గరికి వచ్చేసి వాడేయడం, దగ్గరికి సమసుకోవడం. ఎందుకు? ఆయన ఇచ్చిన ప్రేమను నేనేం చేస్తున్నాడు? మరి మీ ఇంట్లో కుక్క ఉందనుకో, మీరు కుక్కను పెంచుతున్నారు, అది మీ శాంతిత కోరేటప్పుడు దాని తోక ఏం చేస్తుంది? ఎందుకో ఆడిస్తుంది. అది దాని ప్రేమ ప్రకటిస్తుంది. ఆ టైంలో పక్కన ఉన్న పిల్లికో పక్కన ఏదో ఒక వస్తువుకో మీరు పడగలిగి అది మీ చుట్టే తిరుగుతుంటది. దాని ప్రేమ అదేం చేస్తుంది? ప్రకటిస్తుంది. కానీ మనం దాన్ని ఏం చేస్తున్నాం? ఆ టైంలో ఇంకొక కుక్కను మేము ప్రేమించలేదు, ఖచ్చితంగా వచ్చేది. ప్రకటించిన దాన్ని చూపించడం స్వీకరించలేకపోతే అది ఒక కుక్కగా అదేం చేస్తుంది? ఇంకొక కుక్క అది అందకూడదు. అలాగైతే యోహాను దేవునికి ప్రేమించడానికి మన కారణం ఆ ప్రేమ అర్థంలో ఏం చేస్తున్నాం? ఆస్వాదించడం. అందుకే కదా పౌలు గురించి దేవుని యొక్క ప్రేమలోంచి నన్ను ఎవరో ఏం చేసేది? వేర్పరచడం ఇచ్చేది. వీటి మీద 8 సార్లు 5 సార్లు 39 సార్లు పెట్టారు. ఆ దెబ్బలు కాసేటప్పుడు ప్రేమ ఆగట్లేదు. రాత్రితో 3 సార్లు చదవాలేశారు, ఇప్పుడు కూడా ప్రేమ ఆగట్లేదు. ఎన్నోసార్లు ఆయన అందరూ ఒంటరికి, అయినా ప్రేమ ఆగట్లేదు. ఆయన అర్థమైంది, నా ప్రేమ కన్నా మించి న్యాయ ప్రేమ. 39 సార్లు 5 సార్లు 39 సార్లు తన శరీరం ఏం చేసి సుమారు 200 సార్లు 195 సార్లు తన శరీరాన్ని ఏం చేశారు? కొరడాతో కొట్టాడు. మా అమ్మను కొట్టుడు కాదు. ఏసై 39 సైకిల్ హాలయ్య ప్రేజుడు చెప్పి పర్వకానికి వెళ్ళి ఈ 190 కాశాడు. ఆ ప్రేమ చూడండి దేవుని పట్ల. అక్కడ కాలేదు. ఆయన మీరు ఎప్పుడైనా దేవునికి అవకాశం దొరికి ఇలా ప్రార్థన చేయండి, దేవా ఆ పౌలు గారు డీప్ ఒకసారి చూపించండి దేవా. మీకు శ్రమలు ఎక్కువ పెరిగినప్పుడు ఎవరు డీప్ చూపించండి. ఆయన టీ షర్ట్ లేకుండా ఒకసారి చూపించండి దేవా. ఎలా బాగుంటుంది ఆయన శరీరం మొత్తం ఎన్నిసార్లు? 195 సార్లు దున్నబడింది. 195 సార్లు శరీరం. మరి మానవత్వం ధైర్యం కొరడంతో కొట్టేటప్పుడు ఎవరైనా డౌట్ ఉంటే ఏసైనా మూవీ ఒకసారి చూడండి. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అన్న మూవీ మీరు చూడండి. 39 సార్లు కొట్టేది, ఆ చిత్రహింసలు పెట్టేది మీరు చూస్తే మీకు అర్థం 195 దెబ్బలు ఎలా కాశాడు. హలో
ఒకటే ఆయన గుర్తున్నది, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. పట్టు కొట్టేటప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. 195 సార్లు కొట్టేటప్పుడు ఇంకో స్పృహ లేదు, అయితే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అదే శరీరంలో గాయాలన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాటతో కొట్టారు. ఎలా ఉండదు ఊహించండి, ఊహించండి. ఇవన్నీ ఊహించడానికి దేవుడు నన్ను ప్రేమించాడు, నేను దేవుడి ప్రేమ పొందుకున్నాను. మనం చిన్న చిన్న వాటికే నన్ను ఎవరు పరామర్శించట్లేదు, నువ్వే పిచ్చెక్కిపోతున్నావు ప్రేమ కోసం. ఈ టీనేజ్ ప్రాయంలో ప్రేమ అన్న ముసుగు ఎందుకు మనసు లోపలికి వచ్చిన అనుకున్నారు. ప్రేమ దక్కుతున్న చోట్లంటే ప్రేమ పూసుకోరావాలి. అందుకే దానికి ఏం చేస్తున్నారు, సబ్స్టిట్యూషన్ ఎత్తుకుతున్నారు. అదే అమ్మా నాన్న ఇచ్చిన ప్రేమ ఇంకొకటి ఇవ్వలేదు. అందుకే బైబిల్ చెప్పేది ప్రేమించడం బైబిల్ సంయుక్తం కాదు. వివాహం చేసిన తర్వాత ఏం చేసుకోవాలి, ప్రేమించుకు తీరాలి. వివాహం చెయ్యక మునుపు ఏం చేయలేవు, ప్రేమించడం పొందుకోలేవు. అది నీకు ముందుగానే మారి తీరేది, అది నీకు వివరణగానే మారి తీరేది. అందుకే నేను చెప్పిన ఉద్దేశం ఇదే, ఈ క్రీస్తు మనల్ని ఏం చేస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఆయన భర్తగా మనల్ని ప్రేమిస్తున్నారు. అందుకే ఎల్లప్పుడూ మీరు చెప్పండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాను. నేను దేవుడి ప్రేమలో ఉన్నాండి, నన్ను దేవుడి ప్రేమ నుంచి వేరుపరచలేరు. నేను దేవుడి ప్రేమ అంకితమైన అలాగే తీరితే నీ బీపు, నీ శరీరం, నీ వేదన అన్ని దేవునికి ఏం చేయవచ్చు, అప్పగించే. దాని తర్వాత అదే ఎపిసి పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చెప్తున్నది మాట మీరు చూడండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అతి కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. హలో, దేవుడు ప్రేమించడం మాత్రం కాదు, తన్ను తాను ఏం చేసుకున్నాడు. ఓ లార్డ్, అప్పగించుకోవడం అంటే అర్పించుకోవడం, చచ్చిపోవడం. ఉన్నారా? ఎలా అప్పగించుకున్నాడు, తన ప్రాణం మొత్తం అప్పగించాడు. తన ఒంటిలో ఉన్న రక్తం మొత్తం అప్పగించుకున్నాడు. తన శరీరంలో ఉన్న వేదన మొత్తం అప్పగించుకున్నాడు. తన శరీరం అంతా శాపగ్రస్తంగా మారి. అందుకే బయట చెప్తున్నమాట, రాము మీద ఎలా ఆడుతున్న వాళ్ళందరూ శాపగ్రస్తులు. అలాగే తీరితే ఆయన రాము మీద ఎలా ఆడినప్పుడు నీ శాపములన్నీ ఆయన ఏం చేసుకున్నాడు, వహించుకున్నాడు. నీ వేదనలన్నీ ఆయన వహించుకున్నాడు. నీ రోగాలన్నీ ఆయన వహించుకున్నాడు. నీ పాపాలన్నీ ఆయన వహించుకున్నాడు. అలాగా ఆయన తను రాయించుకున్నాడు. ప్రేమ ఉండబట్టి ఆయన ఇచ్చుకున్నాడు. ప్రేమ లేకపోతే ప్రాణం ఇచ్చే ఛాన్సే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రేమ ఇచ్చాడు కాబట్టి మనల్ని చేర్చుకోవడం జరిగింది. హల్లెలూయా. పిలవడానికి కారణం ఏంటిది, ఆయన ప్రేమని ప్రేమించాడు, ఆయన ప్రాణం ఇచ్చాడు, ఆయన సమర్పించాడు కాబట్టి మనకి దొరికింది గిఫ్ట్. ఫ్రీ గిఫ్ట్ అంటారు, ఉచిత బహుమా, ఉచితంగా మనకైతే దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బహుమానం దొరికింది కాబట్టి మనం ఏం చేయాలి, కడగబడి తీరాలి. కడుక్కునే స్థాయిలో ఉండి తీరాలి. అది ఇక్కడ ముడతలు లేని, మరకలు లేని, ఏమీ లేనట్టుగా ఏమైనా తీరాలి. శుభ్రముగా తయారై ఉండి తీరాలి. కడగబడిన వారు మాత్రమే ఆయనకి అంగీకరణ పొందిన వారుగా మారింది. కడగబడి తీరాలి. కడగబడలేనివి మనం తినలేమైతే, కడగబడలేనివి ఆయన స్వీకరించు తీరలేదు. ఇప్పుడు అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 31, 32 వచనాలు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఓ లార్డ్, ఎక్కడే పరిశ్రమలు చెప్పాలి. అలాగే తీరితే సంఘములో ఏముండి తీరాలి, ఏకత ఉండాలి. యూనిటీ, కలిసే భావం ఉండి తీరాలి. నాతో లేరు అనుకుంటారు. పాటలు మనం కలవాలి, ఆరాధనలు మనం కలవాలి, వాక్య ధ్యానములు మనం కలవాలి, సహవాసములు మనం కలవాలి, భోజనం చేసినప్పుడు కలవాలి, రొట్టి ఇచ్చినప్పుడు కలవాలి, రాక్షసులు కలవాలి, శ్రమలో మనం కలవాలి, ఆనందములో మనం కలవాలి. మాట ఎవరిని విడిచిపెట్టి, అమ్మ నాన్నని విడిచిపెట్టి, ఎవరు
ఎప్పుడు ఇది చెప్పారు దేవుడు? ఆదాముకు అమ్మా నాన్న లేనప్పుడు దేవుడి మాట చెప్పారు. ఏమని? తల్లిని తండ్రిని ఏం చేయాలి? విడిచిపెట్టేట వదిలేమన్నా, వారితో కట్టుబడి వదిలేమన్నా, వారితో సాంప్రదాయం వదిలేమన్నా కాదు. వారికి ఇచ్చిన ప్రాధాన్యతలు ఉన్నాయి కదా, వారికి ఇచ్చిన అపకల్పం ఉన్నాయి కదా, అది ఎవరికి ఇచ్చి తీరాలి. దాని అర్థం పెళ్లి జరిగిన తర్వాత ఒక ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అసలు ఇప్పుడు కూడా పరిజ్ఞానం లేదు, ప్రభుత్వ పంచుకోవడానికి కదా. నిన్ను ఫస్ట్ తరిగాను ఇంట్లో నుంచి. భార్య వచ్చినప్పుడు మరి భర్త మాట వింటాడు. మరి నీకేంట తను నీ భర్త నీ కొడుకాడు, హలో అల్లుడాడు, వారి మాట ఆయన వింటాడు. నువ్వెవరు మధ్యలో చూడండి? అర్థం కాలేదు. నువ్వు అలా మధ్యలో చూస్తే నువ్వెవరు? మీరెవరు? నువ్వు వివేచించు. దానికి ఉన్న పదాలు మీరే వివేచించండి. అందుకే వైవాహిక జీవితం ఏం కావట్లేదు, నిలకడకం జరగట్లేదు. వాళ్ళలో యూనిటీ రాడు. భార్య భర్త మధ్య లేకపోవడానికి మూడో వాడు ఎక్కడ దూరుకున్నాడు, ఆయన ముందరమాని. దానికి అమ్మ నాన్న ముందు క్లాస్ ఇవ్వాలి. దేని గురించి? నేను ఇప్పుడు ఆ విషయం గురించి స్టడీ చేస్తాను. ఇంకా వివాహాలు జరిగినప్పుడు పెళ్లి కొడుకు అమ్మా నాన్న, పెళ్లి కుమార్తె అమ్మా నాన్న, 3 క్లాసులు తీయాలి. పెళ్లి కొడుకుకి వేరేగా, పెళ్లి కుమార్తెకి వేరేగా. పెళ్లి కొడుకు యొక్క అమ్మా నాన్న ఒకసారి, పెళ్లి కుమార్తె యొక్క అమ్మా నాన్న ఒకసారి, అలా నలుగురికి 4 క్లాసులు. ఈ పరిజ్ఞానం లేని కొన్ని పెళ్లి చేసుకొని కావాలి చేసుకొని ప్యానల్ తినాలి. ఐడియా లేదు, అవగాహన లేదు. దానివల్ల ఏమో చెప్తున్నాయి, పెళ్లి చేసుకుంటే గొడవ చేసుకోవడానికి అంటారు. పెళ్లి చేసుకుంటే గొడవ చేసుకోవడానికి పెళ్లి చేసుకుంటే కలవడానికి, ఒక్కటై తీరడానికి, దేవుడు సంఘముగా చేసింది విడిగా ఉండడానికి కాదు. ఈ ఒంటరిగా తిరిగి నుండి మనం జాగ్రత్త పడాలి. అది ఎప్పుడు హాని చేస్తారు. అది విశ్వాసి అయినా, సేవకుడైనా, భక్తుడైనా, అభిషక్తుడైనా ఒంటరిగా తిరుగుతున్న వాడిని ఎసరు పట్టించుకోడు. కలవలేకపోతున్నాడా? ఆ డేంజర్, మహా డేంజర్. అది ఇస్కరియోతు యూదా అవుతాడు 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 సునిశ్చితమని. నేను ఈరోజు కాపు చేయబోతుంది, అవ్వకుండా ఇద్దరు కలిసిపో. అడ్జస్ట్మెంట్ కాలేజీ చాలా ఉంటాయి. భర్తకి నచ్చలేని భార్య కూడా. భార్యకి నూడిల్స్ అంటే ప్రేమ, భర్తకి నూడిల్స్ అంటే మరి ఆమె నూడిల్స్ ప్రేమ తింటుంది. ఇష్టం కాబట్టి భర్త అంతా మొండి పెడితే ఏమవుద్ది? వేరే నూడిల్స్ ఇచ్చేవాడిని చూసుకుంటుందండి. షాపులు కలవా, ఇచ్చేవాడు కలవా, అర్థం కాలేదు. ఆమెకి నూడిల్స్ ఇచ్చిన ఏం ఇచ్చా ఇష్టం కానప్పుడు ఆమె ఇష్టాన్ని కూడా ఏం చేయాలి? నువ్వు తినొద్దు, పక్కన రా బాబు. ఆమెకి నూడిల్స్ కొనిపించేసి పక్కనుండు, భర్తగా నువ్వు పక్కనుండు. తర్వాత ఆమె చెప్పు నాకు ఇష్టం కాదు, కానీ నువ్వు తింటున్నా కూడా నేను మీద ప్రేమ ఉండబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను. ముఖ్యత. అందరి స్వభావం అందరికి నచ్చుతుందా? నచ్చదు. నా స్వభావం మీకు నచ్చదు. మొన్న ఎవరో చెప్పి నా కలర్ నీకు పిచ్చెక్కింది, నీ కలర్ నాకు పిచ్చెక్కింది. నేను తింటున్నది నీకు పిచ్చెక్కింది, నువ్వు తింటున్నది నాకు పిచ్చెక్కింది. కానీ కలిసే భావం దాని అయినా మనం ఏం చేయాలి? తోడు యూనిటీ ఉంది. అందుకే సంఘం లోపల ఆహార విషయంలో ఏం వచ్చింది? భిన్నత వచ్చింది. కొందరు అంటారు మేము తినము, మేము కొందరు అంటారు తింటారు. నువ్వు తినము అనకూడదు, తింటాము అనకూడదు. తినలేకపోతే సైలెంట్గా ఉండు. తింటున్నా ప్రోత్సహించు. తినలేదు మూసుకొని కూకో. మరి నీకు నోట్లో ఏమైనా ఆడుతుందంటే చాక్లెట్ కొనుక్కో, నోట్లో పెట్టుకో, అది ఊహించుకొని అది తింటున్నాం అన్న ఫీల్ అయ్యి యూనిటీ. ఈ సంఘంలో భిన్నత రావడానికి కారణం ఏంటి? కలవలేకపోవడం. కలవలేని చోట్ల దేవుడు ఏమీ లేదు, నివసించలేదు. నాతో లేదు అనుకుంటా. దేవుడు నిన్ను ప్రేమించారు, దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చారు, దేవుడు నిన్ను కడుగుతున్నారు. అలాంటప్పుడు నువ్వు ఏకమైతే ఐక్యత చెందడానికి కలవాలి. డిఫెక్ట్స్ ఉన్నా కలవాలి. ఎన్ని డిసగ్రిమెంట్స్ ఉన్నా ఏం చేయాలి? కలవగలిగితే ఆ రీతిగా మనం అడాప్ట్ అవుతేనే మనం సంఘం అనిపించేది, లేకపోతే మన సంఘం కాదు. బైబిల్ అయితే నేను చెప్తున్నాను, నా సిద్ధాంతాలు నేను చెప్పట్లేదు. కలవాలి, ఆ అడ్జస్ట్మెంట్ లోకి మనం రావాలి. వైవాహిక జీవితం మీకు నచ్చలేని మీ భార్య చేస్తే దానిని ఏం చేయాలి? నచ్చేటట్టుగా నువ్వు కలవడానికి ప్రయత్నం చేయాలి. నీకు
భర్త చేసేది నేను నచ్చకపోతే దాన్ని నచ్చేటట్టుగా నువ్వేమి కలవడానికి బయటది, లేకపోతే భిన్నత వచ్చేది అందులో సాతాను దూరిపోతాడు, గురువు మాట్లాడతాడు, అది ఎదిగొచ్చానది నీకు నమ్మకం తిరిగిపోతుంది. ఇంకా ఐక్యతలోకి వచ్చి తీరాలి. అందుకే బైబిల్ చెప్తున్నాడు సహోదరులు కలిసి ఉండట ఎంతో మనోహరం, ఎంతో మేలు చెందేది. 12 మంది పిల్లలే ఎవరికి? యాకోబుకి. 12 మందికి 12 స్వభావం. ఒకడు పాము అయితే ఇంకొకటి కత్తి, ఇంకొకటి కత్తి అయితే ఇంకొకటి నీరు, ఒక్కొక్కడు ఒక్కొక్క స్వభావం ఉంది. కానీ కలిస్తే అందుకే 12 గోత్రాలు చెదురున్నా కలిస్తే నేటికి వాటి మీద అగ్ని దిగి వచ్చింది, వాటి మీద దహనం జరిగినట్టు వాటిలో రాయ కాదు కల్పించుకుంటారు. ఇనుము కాదు కల్పిస్తాడు ఎవడు దీన్ని దయచేసిన అనుకుంటారు. కలవాలి, భార్య భర్త కలవాలి, సంఘ బిడ్డలు సేవకులు కలవాలి, సంఘబిడ్డలు కలవాలి, యూనిటీలోకి రావాలి. ఏ చోట కలిసి ఉంటారు అక్కడి బలం దిగి వచ్చింది. ప్రజలకు ఒక ప్రత్యేకత, వారు ఒక చోట కలిసి గుంపు నివాసం చేసిన వారు. ఎందుకు వారి మధ్యలోకి భిన్నత వచ్చింది? న్యాయాధిపతులకు పుస్తకం చదవగలిగితే చూడొచ్చు, వారి మధ్యలోకి భిన్నత తెచ్చే వాళ్ళు లోనకు దూరేసరికి మీ లోపలే వచ్చింది. అందుకే కదా బాలాక్ బిర్యామును ఏం చేస్తున్నారు, అతికి తీసుకొని ఏం చేస్తున్నారు, ప్రవచించడానికి పంపించున్నాడు సహాయపడి. ఏమి వీరు కలిసి ఉన్నారు, వీరి కలియుకని ఏమి అది బద్దలు పట్టడానికి ఏమి చేయండి, దానికి తగ్గట్టుకున్న సామగ్రిని పంపించండి. అలాగే వీరైతే సంఘం కలవకుండా ఉండి తీరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేలుకోండి, నీకు ఇష్టం కాలేదు, నీకు ఇష్టం అనిపించే చర్యలు అప్పగించండి. హల్లెలూయా. యాకోబు రాహేల్ని పెళ్లి చేసుకున్నాడు, లేహాని పెళ్లి చేసుకున్నాడు. లేహ ఏం కాదు, అందగతి కాదు, ఈయనేమో అందం. అంటే అందం లేదు దాన్ని మీరు పట్టించుకోరు. కానీ ఆ లేహ అయినా కూడా అగ్రిమెంట్ ఉంది. అదే దేవుడు సంతానం ఇచ్చినప్పుడు ముందు ఎవరికి ఇచ్చారు? లేహకి ఇచ్చారు. తర్వాత దేవుడు ఎవరికి ఇచ్చారు? రాహేలుకి ఇచ్చి తీరుతారు. దాని అర్థం కలియుగంలో మనం వచ్చి ఉండి తీరాలి, కలియుగంలో ఉండడానికి ప్రయత్నం చేసి తీరాలి. స్వభావాల భిన్నత కావచ్చు, నువ్వు చేసేది నాకు నచ్చకపోవచ్చు, నా చేసేది నీకు నచ్చవచ్చు. కానీ ఒక సంఘముగా ఉండేటప్పుడు నా ఇష్టం నీ ఇష్టమే, నీ సౌకర్యం నా సౌకర్యం, నీ వేదన నా వేదన, దొల్లి కొడుకునేది నీకు నచ్చదు, కానీ ఒక్క ఐక్యతలోకి రావాలి. అన్ని నచ్చిన ప్రపంచంలో మనం జీవించేది. కొందరు ఆసుపత్రికి వెళ్తే ముక్కులు గట్ట మూసేస్తారు, ఏది మూసేస్తారో తెలియదు. నువ్వు అక్కడ మూసుకోవడం కానీ అన్ని పాటు నీ సంఖ్య నువ్వు వాసన చేసుకో. నీ కంపు నువ్వు పట్టించుకోలేక అవతల అందుకే చాలా మంది అక్కడికి వెళ్ళినప్పుడు కంపు అన్నాడు, డాక్టర్ చూసిన ఊరు నాయన గొప్ప ఈ గలీజ్ కంపుల మధ్య కూడా ఆయన హాస్పిటల్ మీద ఎందుకు పిచ్చికిపోతున్నాడు? హాస్పిటల్లో ఉన్న నర్సులు డాక్టర్లు పనిచేసే వాళ్ళు ఎందుకు పిచ్చికిపోతున్నాయి? గలీజ్ చూసి వాళ్ళే ఎన్నాడు కూడా అక్కడ టైమింగ్ 2 నుంచి 4 గంటల వరకు మొదలు నిలిచాడు. ఈ మధ్యలో వచ్చేసరికి నేను ఇప్పుడు చూస్తాను. అరే నీకు ఒక టైమింగ్ ఉంది, ఆ టైమింగ్లోనే ఏం చేయాలి, వెళ్ళాలి. లేదు నేను అలా ఎక్కించాను, నా టైమింగ్ నాది, అలాగైతే వేదమైంది. నేను చెప్పి రావడానికి నా ఉద్దేశం యేసయ్యతో మనం కలిసేటట్టుగా ఒకరొకరితో మనం ఏమై తీరాలి, కలిసేటట్టుగా ఉండి తీరాలి. కాబట్టి నిన్ను ప్రేమించినట్టుగా నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించడం నిన్ను ప్రేమించాడు. నాతో ప్రారంభించిన దేవుడు నీ కోసం ప్రారంభించాడు, నన్ను ప్రేమించిన దేవుడు నేను ప్రేమించాడు, నన్ను సంపర్కించిన దేవుడు నేను సంపర్కించాడు, నన్ను ఆరోగ్యించిన దేవుడు నేను ఆరోగ్యించాడు, నా ప్రార్థన ఆలోచించిన దేవుడు నీ ప్రార్థన ఆలోచించాడు. నీకు నాకు వేరే అన్ని ఒకటే. నువ్వు వాక్యం నేను వాక్యం నేను వాక్యం నువ్వు వాక్యం నువ్వు
భిన్నతలోకి వెళ్ళడానికి అందుకే కదా మొదటి కొరింథీ సంఘంలో మొదటి కొరింథీలు మనం చదివితే సంఘంలో 4-5 పార్టీలు ఒకే సంఘంలో. ఒకటి చెప్తాడు మేము క్రీస్తు వాళ్ళం, ఒకటి అంటాడు మేము అపోలో వాళ్ళం, ఒకటి అంటాడు మేము పౌలు వాళ్ళం, ఒకటి అంటాడు మేము మేము వేరే వాళ్ళం. నో, అందరూ ఒకే గొడుగు లోపలికి రావాలి, ఒకే సహవాసంలోకి వచ్చి దిగాలి. ఎన్ని భిన్నతలు ఉన్నా ఐక్యతలోకి రావడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేసేటటువంటి తీరాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆరోగ్యంగా మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైని ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. ఎవరి శరీరం? యేసయ్య శరీరం. అప్పుడు సంఘానికి ఉన్న తల క్రీస్తు అయితే బాడీ మనం. అలాగైతే మనం బాడీ అని తెలుసుకుని ఎవరి? క్రీస్తు తలకి మనం ఏమై ఉన్నాం? బాడీ అయి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తలతో మనం ఏమై ఉండి తీరాలి? హల్లెలూయా. ఎవరితో? తల ఉంటే నేను బాడీకి ఏమైనా ఉపయోగం, తల పోతే మండం. తల ఉంటేనే మనకేముంది? వాల్యూ. అప్పుడు క్రీస్తు తల, అలాగే క్రీస్తు శరీరం అని కూడా చెప్పగలరా? క్రీస్తు తల అయినప్పుడు శరీరం కూడా ఎవరిది? క్రీస్తుదే. అదే కదా 22వ వచనం చెప్తున్న మాట వినండి. పాదము కింద ఉంచి అన్నిటిపైన సంఘాన్ని ఏం చేశారు? దేవుని నియమించుకొని నిన్నేం చేశారు? ఉంచారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగైతే మనం చెప్పగలిగి తీరాలి, దేవుడు నన్ను ఉంచాడు కాబట్టి మనం ఉన్నాం. హల్లెలూయా. నేను క్రీస్తు శరీరంలో ఉన్నాను, కారణం ఆయన నన్ను ఉంచాడు కాబట్టి. శిలువ మరణంలో జరిగిన కార్యం ఆయన ఏం చేశారు? సాతాను తన సంతానములన్నింటినీ కూడా ఆయన ఏం చేశారు? తొక్కేయించేశారు. అందరికీ కనబడి తీరేటట్టుగా, ప్రదర్శన పడేటట్టుగా, అవమానపడేటట్టుగా ఆయన ఏం చేశారు? ఆయన తనను తొక్కివేసి తీరారు. దాని వలన సంఘానికి ఏమొచ్చి తీరింది? తన ఎందుకు తీరాలి భావం. అలా క్రీస్తు అయినప్పుడు శరీరం కూడా క్రీస్తు. అలాగైతే ఈ అవయవాలు ఎవరికి పనికి వచ్చేటట్టుగా ఉండాలి? తలకి పనికి వచ్చేటట్టుగా ఉంది. నీ చెయ్యి ఎవరికి పనికి వచ్చేటట్టుగా? నీ తలకు పనికి వచ్చేటట్టుగా చేయాలి, పక్కడు తలకి కాదు. నీ శరీర అవయవాలు, నీ శరీరంలో ఉన్న వేస్ట్ నీ శరీరానికి పనికి వచ్చేటటువంటి తీరాలి. అర్థం కాలేదనుకుంటా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చెప్తున్న మాట, మన ఎదుగుదల ఏ రీతికి ఉండాలని అక్కడ చెప్తున్నది. ప్రేమ కలిగి ఎదుగుదాము. చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరములకు అభివృద్ధి కలుగ చేసుకొనుచున్నది. చూసారా అక్కడ 15వ వచనంలో చెప్పండి, క్రీస్తుతో మనం ఏం చేయాలి? ఎదగాలి. ఎంతవరకు ఎదగాలి? క్రీస్తు తల వరకు మనం ఏం చేయాలి? ఎదగాలి. అప్పుడు మన లిమిట్ ఎంత? ఎదగడానికి మన లిమిట్ ఎంత? క్రీస్తు తల వరకు. దానికి మించి ఏం చేయకూడదు. మనం ఎదగాలి, మన శరీరం అవయవాలు ఎదగాలి. ఎంతవరకు ఎదగాలి? క్రీస్తు తల వరకు ఎదగాలి తప్ప దానికి మించినట్టుగా ఏం చేయకూడదు. ఎదగడానికి ప్రయత్నం చేస్తూ తీరకూడదు. నేను చెప్పిన ఉద్దేశం, సంఘ బిడ్డలు ఎదిగే స్థాయిలో ఉండి తీరాలి. నీ చేతులు ఎదగాలి, నీ పరిచర్య ఎదగాలి, నీ శరీర అవయవం ఎదగాలి. అది గ్రోత్ లేకపోతే ప్రాబ్లం ఏంటిది? ఎదుగుదల లేకపోతే ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు ఆ షేర్ ఉన్నాడు, ఆ చేతులకి కాళ్ళు ఎదగలేదు అనుకో, ఆడు మనిషి అలాగే ఉన్నాడు. ఏమవుతుంది? ఏదో ఎఫెక్ట్ ఉంది. చెయ్యి ఎదగట్లేదు, కాలు ఎదగట్లేదు, మెదలేదు. అన్నీ ఒకేసారి ఏం చేయాలి? అందుకే పిల్లలు ఎదుగుదల
ముందు ఆడేం చేస్తాడు, ఒడిలో కూర్చుంటాడు. తర్వాత ఏం చేస్తాడు, ప్రాకుతాడు. తర్వాత ఆడేం చేస్తాడు, మోకాళ్ళ మీద కూర్చుంటాడు. తర్వాత ఆడేం చేస్తాడు, మెల్లిగా నిలబడతాడు. తర్వాత ఏం చేస్తాడు, కాస్త మెల్లిగా నడుపుతాడు. తర్వాత పరిగెడతాడు. తర్వాత గ్రిప్లో పడతాడు. అప్పుడు ఎదిగే భావన కూడా ఎలా ఉంది, ఈక్వల్ ఎదగాలి. అప్పుడు సంఘం కూడా ఎలా ఎదగాలి, ఈక్వల్ ఎదగాలి. అర్థం కాదు. సంఘంలో ఉన్న అవయవాలు చెయ్యి ఉంది. చెయ్యి కొన్ని సంఘాల్లో చెయ్యి మాత్రమే ఎదిగింది. చూడండి మీరు మీ సంఘంలో మీరే చూడండి. కొందరు కాలు మాత్రం ఎదుగు సువార్త ఫుల్ ఊళ్ళో తిరిగేది వ్యాపారం చేస్తే సువార్త ఏదో కాలు ఇది ఆ బాడీ ఒకసారి చూడండి. ఊహించండి, శరీరం ఒకేసారి ఏం చేయాలి, ఎదగాలంటే అగ్రిమెంట్ లేని దానికి కూడా అగ్రిమెంట్ అవ్వాలి. ఐక్యత చెందలేని దానికి కూడా మనం ఏం చేయాలి. ఓకే, నాకు తెలుసు మోహన్ గారు చేసింది నాకు నచ్చుతుంది, నేను చేసింది మోహన్ గారు అయినా నేను మోహన్ గారు నేను చెప్తున్నాను, పర్వాలేదు కలిసిపోతాను. ఈక్వల్ గ్రో అవుతుంది. చాలా సంఘం తీర్చుకోండి. ఒక దాంట్లో ఎదిగేది ఇంకో కృపావరంలో ఎదుగుంటే ఆత్మపరంలో జీరో. అక్కడికి వెళ్తే ఇలా చెయ్యంటే అన్ని భాషలు పూర్తి చెప్పేస్తాడు. కానీ ప్రేమ విషయం డుంకుడు మా ఒకటంటే రెండో దానికి చచ్చెట్టుకోవడం రెడీ. పోయిన ఆదివారం జరిగిన అలాంటి మనం చూడకూడదు. సంఘం లోపల వాక్య పరిచయం చేయడానికి మునుపుగా ఆరాధన నడిపించిన ఒక సహోదరికి ఏం చేశారు, మైక్ ఇచ్చారు పాస్టర్ గారు. ఇంకొకరికి ఇవ్వలేదని చెప్పి ఆరాధన మధ్యలో కొట్టడానికి వెళ్ళి మైక్ అలా లైవేసి పాస్టర్ గారు వెంటనే వచ్చి ఏం చేశారు, రా అని చెప్పి పట్టుకుంది. అప్పుడు 2-3 పాస్టర్ గారు రాసుకున్నాం. పాస్టర్ గారు మెచ్చుకోవాలి. ఆయన అలా తోడు ఏం చేశారు, బయటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత విశ్వాసం అందరికి చెప్పి ఆయన కాస్త బయటికి తీసుకెళ్ళాలని చెప్పి బయటికి తీసుకెళ్ళి వ్యాపారం మోసి ఏం ఒకటే విషయం ఏంటి, ఆడితే నాకేం చేయలేదు. అరే ఆర్ట్స్ పార్టీ నువ్వు పైన ఒకటే కదా, రేపు వచ్చేవాళ్ళ నీకు దొరికిద్దిగా. నువ్వు వచ్చే నేను పాడవాడు ఎదిగేటప్పుడు శరీరం ఒకే రీతిగా ఏం చేయాలి, అన్ని విషయంలో మనం ఎదగాలి. సువార్త విషయంలో ఎదగాలి, ప్రార్థన విషయంలో ఎదగాలి, ఆరాధన విషయంలో ఎదగాలి, పిచ్చి పుచ్చు విషయంలో ఎదగాలి. కొన్ని సంఘాలు పిచ్చి పుచ్చు విషయంలో ఫుల్ సూపర్ ఫాస్ట్ ప్రభావాలు సంఘాలకి పరిచయం చేసేవాళ్ళు లాగా ఉన్న విశ్వాసాలు అలాగే నో ఈక్వల్లీ మనం ఏం చేయాలి, గ్రో అయితేనే క్రీస్తు తల వరకు ఏం చేయొచ్చు, ఎదగగలిగితే. అవును నిజమే, సంఘం లోపల డబ్బు ఇచ్చే వాళ్ళు అర్థంగా ఉంటారు, డబ్బు ఇవ్వలేని వాళ్ళు ఉంటారు. స్వార్థం చెప్పి ఆత్మలు సంపాదించే వాళ్ళు ఉంటారు, తేలేని వాళ్ళు కూడా ఉంటారు. ఇద్దరు ఒకే అగ్రిమెంట్ లోకి రావాలి. అర్థం కాలేదు, ఇద్దరు ఒకే మనసులోకి వచ్చి తీరాలి, ఒకే ఐక్యతలోకి వచ్చి తీరితే ఆయనకి లేనిది నీకున్నది, అర్థం కాలేదు. నాకు లేనిది నీకు ఉన్నట్టుగా నువ్వేం చేయవచ్చు, ఆనందించే భావం. అలాంటి ఎదుగుదల కొరకు మనం ప్రయత్నం చేద్దాం, ప్రయాసపడదు. అలాగైతేనే వాటిని సంఘం అని పిలవగలిగేది, క్రీస్తు శరీరం అని పిలవగలిగేది. మనం ఎవరో దగ్గరమే, క్రీస్తు శరీరం మాత్రమే. హలో, ఎవరో శరీరం ఎలా ఎదిగినా నో ప్రాబ్లం. హలో, అందుకే చాలా మందికి ఈ కార్టూన్లో ఒక కథాపాత్ర ఉంది, ఆ చెయ్యి మాత్రం పెద్దది, శరీరం మొత్తం చిన్నది. పోపోయి అని చెప్తారండి, విన్నారండి? ఇంటికి మీరు ఒకసారి అది చెయ్యా, అది బలం మొత్తం వాడు చెయ్యే, బాడీ మాత్రం ఈ దుమ్ము మొక్కలా ఉంటాడు. కారణం ఏంటిది, ఆయన ఎదుగుదల అలా ఉంది కాబట్టి. అదో మన క్రీస్తులో ఉన్న ఎదుగుదల ఏముంటుంది, ఒక అవయవం కదా, అన్ని అవయవాలు. అలాంటప్పుడు నేను ఎదిగేటట్టుగా నువ్వు కూడా ఎదగడానికి కొందరు వేలు అవుతారు, కొన్ని వేలుకి ఏముండదు, ఎదిగే భావన ఉండదు, దానికి కూడా మనం సప్లై ఎక్కువ ఇచ్చుకోవాలి. కొన్ని వేలుకి ఎదుగుదల ఎక్కువ, దానికి సప్లై కాస్త తక్కువ ఇచ్చి. అందుకే కదా సేవకులు దానికి పరిమితిగా సంఘాన్ని నడిపారు. కొందరికి ఎక్కువ ప్రేమిస్తారు, కొందరు ఎదుగుదలకు ఎక్కువగా వెళ్తారు, కొందరితో ఎక్కువ. ఎందుకు? వారిని కూడా ఏం చేస్తారు, ఎదగడానికి అవకాశం ఇస్తున్నారు.
అది కొన్నిసార్లు ప్రార్థన చేయించమని చెప్పిన కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకుండా ఉండాలి. కాబట్టి నాకు కూడా ఏం చేస్తున్నాడు, ఎదిగించుకోవడానికి ఉన్న అడాప్టబిలిటీ. అదే నేను చెప్పిన సంఘం ఎదగాలి, గ్రో 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 ఎంతవరకు ఎదగాలి. 25 years లో మన సంఘం గ్రో అయింది. అందుకే కదా ఎక్కడి నుంచి పూరీల నుంచి ఇక్కడికి వచ్చింది. గ్రోత్ గ్రోత్ ఈ గ్రోత్ ఇంకా ఏమవ్వాలి, ఇంకా గ్రో అవ్వాలి. అర్థం కాలేదు. నాది గోడల మధ్య కాదు, ఎంతో అధిక విపరీతంగా జనాలు వచ్చేటట్టుగా గ్రో అవ్వాలి. సంఘం ఆగేది కాదు, ఎదిగేదే సంఘం. గొప్ప విషయం ఏంటో తెలుసా, ఎదిగిన సంఘం ఇప్పుడు కూడా ఎదుగుతూనే ఉంది. యేసయ్య మరణించిన దగ్గర నుంచి ఎదుగుతున్న సంఘం ఇప్పుడు కూడా ఏమవుతుంది, ఈ క్షణం కూడా ఎదుగుతున్నది. ఎదగాలి. క్రీస్తు శరీరం అయితే మనం ఏం చేయాలి, ఎదగాలి. గురువు నేను ఎదుగుతా, నా సంఘంలో నేను ఎదుగుతా, ఆత్మీయతలో నేను ఎదుగుతా, ఆధ్యాత్మలో నేను ఎదుగుతా, ప్రార్థనలో నేను ఎదుగుతా, ఆత్మీయతలో నేను ఎదుగుతా. కట్టుకుంటుంది. ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు, అయ్యో ఇక్కడ ఏసీ పెట్టింది, ఎందుకు పెట్టించారు, మీ ఇంట్లో కూడా రావడానికి. అర్థం కాలేదు. రోజల్లా ఎండలో కూర్చొని పశువులా పని చేస్తున్నారు. రాత్రి పడుకునేటువంటి కాస్త నెమ్మది వద్దా శరీరానికి. అందుకే పాస్ గారు ఆ కట్టు ఎరగడానికే లక్ష అప్పు చేసుకొని ఏం చేస్తున్నారు. ఫ్యాన్ కింద ఒదిగి 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 మానసీయం అయిపోయింది, అడ్జస్ట్ అయిపోయింది. అందుకే కదా చిరిగిన బనియంతో చిరిగిన చెడ్డీతో ఎలాగైనా అడ్జస్ట్ చేసి బతికేస్తాం. నో, ఇలా కాదు. అందుకే సేవ విడదలిపించుకు తిరగడానికి ఆయన ఏం చేస్తున్నారు, ₹1,00,000 అప్పైనా పర్వాలేదు కానీ ఏసీ కొన్ని ఒక్కొక్కటి మెదడులో ఏం చేస్తా ఎదిగే భావన అర్థం. ఏసీ మనకి పిచ్చి ఎక్కేది కాదు, మన శరీరానికి ఎదగడానికి. 20 సంవత్సరాల నుంచి దేవుడికి నమ్ముకున్నారు, కాస్త ఎదుగుదల వద్దా, సేవకుడికి బండి వచ్చింది, మీకు బండి వద్దా, కులిపోకూడదు, ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఎదిగితే అందరూ ఒకే రీతిగా చేయాలి. తనకు దొరుకుతున్న మేలు తోకకు కూడా ఏం చేయాలి, దొరకాలి. సంఘ కాపానికి దొరికిన మేలు సంఘానికి కూడా ఏం చేయాలి. అందుకే ఎదుగుదల ముందుకు రావాలి. సంఘం గ్రోయించాలి. రోజుకి రోజుకి సంఘం ఏమైతే అభివృద్ధి చెంది వచ్చింది, ఎదుగుతుందో వచ్చింది, పెరిగి వచ్చింది. ఐక్యత ఎదగడానికి ఎదగడానికి ఒక ప్రాబ్లం ఉంది, ఏంటి తెలుసా, మనం కొద్దిగా అడ్జస్ట్ అయితేనే అవసరం అడ్డగలిగింది. అర్థం కాలేదు, అర్థం కాలేదు. ఇప్పుడు ఒక ఇంట్లో మేము వెళ్ళాం, నలుగురు ఉన్నారు, భోజనం వాళ్ళు ముగ్గురు కోసమే చేశారు. ఏం చేస్తాం, మన బాడీ నేను 160 గ్రాములు తినేవాడిని, కానీ ఆ రోజు ఏం చేస్తాను, 100 కన్నా తక్కువ వెళ్ళినా ప్రాబ్లం లేదు. ఎదుగుదల ఉన్న వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ముగ్గురు వండేది అన్నది వాళ్ళు చెప్పకుండానే మనం తెచ్చుకోదు. అందుకే ఎదుగుదల ఉన్నోడు ఏం చేస్తారు తెలుసా, కొద్దిగా తిని వాళ్ళ కోసం కూడా మీకు మళ్ళీ వంట చేయించే అవకాశం ఇప్పించుకోవచ్చు. ఆడు 100 కాదు 200 సార్లు వంట చేయడానికి రెడీగా ఉంది, కానీ ఆ ఒదిగించుకు తీరడానికి మీరు పడిన సహనం ఉంది కదా, మీ పొట్టలు కాస్త ఒదిగించారు కదా, అందులోపల నుంచి ఏమొచ్చింది, ఒక ఐక్యత, ఒక ఎత్తులు. సంఘానికి వచ్చి బోల్డ్ ఇబ్బందులు ఉన్నాయి, లేదా బోల్డ్ సమస్యలు అంటే చెప్పలేనంత సమస్యలు ఉన్నాయి, కానీ కొద్దిగా ఒదిగిస్తున్నాం దేనికి, అవతలో ఉన్న దాంట్లో చేర్చడానికి. 12 మంది శిష్యులు ఉన్నారు, ఒకటికే దేవుడు ఏమి ఇచ్చారు, కాదు తెలుసుకోవడానికి పెట్టి ఇచ్చారు. మిగతా వాళ్ళు ఏం చేసుకోవాలి, ప్రార్థన తెచ్చుకోలేదు. ఇప్పుడు కూడా ఆ పోస్ట్ వేకెన్సీగానే ఉంది. ఏ పోస్ట్ మరి ఎవరైనా ఉండడానికి మీరు చేసుకోవాలి. మీ కష్టం. నేను చెప్పే ఉద్దేశం అందరూ ఒకే రీతిగా ఎదిగాలి, ఎదిగి రావాలి. శరీరం ఎవరిది, క్రీస్తు శరీరం. అలా ఎవరిది, క్రీస్తు తనది. సంఘం ఎదగడానికి అడ్జస్ట్ అవ్వాలి. ఒకరొకరు అడ్జస్ట్ అయ్యి తిరిగితే అవతల కూడా ఏమొస్తుంది, ఎదగడానికి అవకాశం వస్తుంది. మనం కొద్దిగా ఆడితే
అవతలకి ఏం చేయొచ్చు, ఎదిగించుకు తిరగడానికి ఉన్నాయి. అందుకే మర్చిపోకూడదు, సంఘ బిడ్డలు ఎవరి శరీరం? క్రీస్తు శరీరం. ఆయన శరీరంలో మనం ఏమై తీరాలి? ఎదిగేటటువంటి తీరాలి. హల్లెలూయా. అందుకే గలాతీయ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చెప్తున్న మాట మీరు చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకా జీవించేవాడును నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. అప్పుడు మీలో జీవించిన వాడెవడు? క్రీస్తు. నువ్వు సంఘ బిడ్డవైతే నీలో జీవించేది ఎవరు? పాపం కాదు నీలో జీవించేది, రోగం కాదు. నేను రోగిని నాకు చెప్పు. నువ్వు సంఘం కాదు, నీలో యేసయ్య. అందుకే యేసయ్య నువ్వు తలుచుకోవట్లేదు, యేసయ్య నాలో జీవితాన్ని చెప్పట్లేదు. రోగం ఉండొచ్చు, జ్ఞాన వ్యాధులు ఉండొచ్చు, ఎవరికి చెప్పలేని బాధలు ఉండొచ్చు, కానీ లోన ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తు జీవిస్తున్నారు. అలాగైతే నువ్వు సంఘమే. నువ్వు చెప్పాలి, ఏమని చెప్పాలి? నేను రోగైతే ఏమే? క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. క్రీస్తు సిలువ వేయబడ్డాడు, క్రీస్తు మరణించాడైతే నాలో జీవించేది ఎవరు? యేసుక్రీస్తు. చెప్పాలి మనం. నేను రోగి అంటే భోగి అవుతాను. రోగి అంటే నేను భోగి అవుతాను. భోగి అంటే నేను అప్పుడు కూర్చిపెడతాను. మనం రోగి కాదు, నాలో ఎవరు నివసించారు? హల్లెలూయా. మంచి ఉదాహరణ, మా అమ్మ విపరీతంగా ఆయాసం ఉన్న ఆరాధన కూడా క్రీస్తు నాలో జీవించింది. నేను క్రీస్తుకి పొందుతున్నా, నేను క్రీస్తు కూడా పని చేస్తున్నాను. ఎంతమంది వచ్చినా అంతమందికి వంట వండినా ఇటు ఇలా మా మెడిసిన్ తీసుకుంటూ ఉన్నా ఆయన బయటికి చెప్పుకోకుండా ఏం చేస్తుంది, నేను ఆ పని చేసే తీరాలి. జీవించిన వాడు క్రీస్తే నాలో క్రీస్తు నాలో జీవించుకు తీరితే, ఆ విషయం గురించి నాకు అవగాహన ఉండి తీరితే మిగతా ఏ విషయం గురించి నాకేం ఉండి తిరుగుతుంది. చెప్పిన బతికితే క్రీస్తు బతకడానికి అవకాశం ఇచ్చాడు. క్రీస్తు కోసం అలాగే తీరితే యేసయ్య నీలో బతికి తీరితే నీ అవయవాలన్నీ కూడా దేవునికి అప్పగించింది. క్రీస్తు నీలో బతికి తీరితే నీ వృత్తి, యేసయ్య నీలో జీవిస్తే నీ కుటుంబం, యేసయ్య నీ కొరకు జీవించి తీరితే నీ ఆస్తి, యేసయ్య నీ కొరకు జీవించి తీరితే నీ పలుకుబడి. జీసస్ లివ్స్ ఇన్సైడ్ యు. నీ లోపల యేసయ్య నివసించి తీరితే నీది అంటూ చెప్పుకోవడానికి పాట రాసిన నాదంటూ ఏదైనా ఉంటే అలాగే తీర్చి కాలంలో దేవుని యొక్క సంఘటనలు చెప్పి తీరాలి. రోగైనా, అప్పులు పాలైనా, ఏమి లేని దౌర్భాగ్య స్థితిగతి అయినా, ఎవరు లేని ఒంటరితనమైనా ఏం చెప్పుకోలే, క్రీస్తు నాలో జీవించుంది. క్రీస్తులో నేను జీవితుడై ఉన్నాను. నాలో బతికేది యేసయ్యే. నా లోపల నుంచి యేసయ్య బతికి జీవించుంది. నేను రోగి కావచ్చు, నేను మానసిక ఒత్తిడిలో ఉండి తీరచ్చు, నేను అప్పులు పాలై ఉండి తీరచ్చు, కానీ నా లోపల జీవించిన వాడు ఎవరు? క్రీస్తే. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవరగు వరకు ఆయన ఇలాగ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరికి అపోస్తలుగాను, కొందరికి ప్రవక్తలుగాను, కొందరికి సువార్తికులుగాను, కొందరికి కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల బాయోప్యముల చేత వాంఛనతోను తప్పు మార్గములకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండకుండా ప్రేమ కలిగి సత్యము చెప్పుట, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము. అక్కడ చదివిన వాక్య భాగంలో సంఘంలో 5 రీతి కలిగిన పరిచారకులు ఉన్నారు. ఎవరెవరు? అపోస్తలులు,
ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు 5 కేటగిరీలు ఉన్నారు. ఓకే, ఈ 5 భిన్నగా ఉండడం కాదు, 5 ఒకే రీతిగా ఉంది రావాలి. అప్పుడు ఈ 5లో ఏదో ఒక పరిచయం నీకు ఉంటుంది. ఈ 5లో ఏదో ఒక పరిచయం, ఒక పాస్టర్ గారిని విడిచి మిగతా అన్ని పరిచయం నీకు ఉంది. అయితే నువ్వు ఉపదేశకుడు కావచ్చు, టీచర్ కావచ్చు, లేకపోతే నువ్వు స్వార్థకుడు పని ఏంటిది? అది ఎక్కడికి వెళ్ళి ఇంకేం మాట్లాడు, స్వార్థే మాట్లాడతాడు. ఏసై రక్షించేవాడు, ఏసై పాపాన్ని విడిపించేవాడు, ఏసై స్వస్థపరిచేవాడు, ఏసై నైవారమాన్ని ఇచ్చినవాడు. ప్రవక్త పని ఏంటిది? అంటే భూత బాబీ భవిష్యత్తు మొత్తం ఏం చేస్తాడు? చెప్పేసి అంటారు, ఏసయ్య నాకు భయపరిచింది. స్వార్థకుడు పని ఏంటిది? స్వార్థ చెప్పేసి ఇక్కడికి తీసుకురావాలి, సంఘానికి తీసుకురావాలి. ప్రవచనం చెప్పి ఎక్కడ తీసుకురావాలి? సంఘానికి తీసుకురావాలి. మీకు టీచర్ పొజిషన్ దేవుడు ఇచ్చారు. సండే స్కూల్ నేర్పించండి. సండే స్కూల్ చెప్పి పిల్లలు ఎక్కడికి తీసుకురావాలి? అపోస్తలుల పని ఏంటిది? అపోస్తలుల ద్వారా దేవుడు ఏం చేస్తాడు? మహా అద్భుతాలు, సూతక్రియలు అన్ని చేస్తారు. హలో, ఆ చేసిన మళ్ళా ప్రజలు ఎక్కడికి రావాలి? ఎందుకు? ఇంటర్ కనెక్ట్ అయితే అర్థం కాలేదు. చివరికి పాస్టర్ గారు మీ సాని పాస్టర్ గారు ఆయన చేసుకుంటారు, మనం చేసుకోవడానికి వెళ్ళవు. ఈరోజు పక్కటి గారు నువ్వే ప్రశ్నించు, ఏ కేటగిరీలో నువ్వు ఉన్నావు? స్వార్థకుడువా, అపోస్తలుడువా, ఉపదేశకుడువా, ప్రవక్తవా? ఏ పరిచర్యలో నువ్వు సంఘానికి ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నావు? ఇఫ్ యూఆర్ నాట్ కనెక్టెడ్, యూఆర్ నాట్ సంఘం. కనెక్షన్ లేకపోతే అయిపోయింది. హలో, అక్కడ చెప్పిన మాట 16 రోజులు ఒక్కసారి చదవండి. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా పరిమాణము చొప్పున పని చేస్తూ ఉండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగును. అక్కడ ఒక మాట కూడా దాని 11వ వచనంలో చెప్తున్నది కదా, ఈయన ఆత్మిక పురుషుడా, మెచ్యూర్ మ్యాన్, సంపూర్ణ పురుషుడు. yes. హలో, ఎందుకు దేవుడా ఎదుగుదలను మనకి ఇచ్చారు? సంపూర్ణ పురుషుడు అవ్వడానికి. ఏమవడానికి? మెచ్యూర్ అవ్వడానికి, మెచ్యూర్ పరిపక్వత రావడానికి. పరిపక్వత వచ్చినోడికి పెద్ద సమస్య ఉండదు. పరిపక్వత రానుడి చిన్న విషయానికి ఏమైపోతుంది? దాని అర్థం పరిస్థితులు. అంటే మన దేశంలో ఒక మాట ఉంది కదా, పురుషులకు ఏం రాదు, నొప్పి రాదు, పురుషులు ఏం చేయరు, ఏడవ. ఎందుకు? వాళ్ళు మెచ్యూర్గా ఉన్నారు, వాళ్ళకి ఏడుపు రాదు. వస్తుంది బాత్రూమ్ మీద చూడండి, కుక్కలా ఏడుతుంటాడు, సవర వేసుకొని కూత ఏడుతుంటాడు. ఎవరికి చెప్పడు కానీ ఆ ఏడుపు ఆయన ఏడు అని ఎంత కొట్టినా, ఎంత వేదన కొట్టిన వేదన ఉంటుంది, నొప్పి. దాన్ని ఏం చేస్తాడు? కానీ మెచ్యూరిటీ ఉన్నాడు కాబట్టి, పరిపక్వత ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. అందుకే సంఘం మీదకి ఎన్ని దాడులు వచ్చినా సంఘం ఏమయ్యేది కాదు, పాడైపోయేది కాదు. ఏదో సంఘ బిడ్డల పైన ఏమొచ్చింది? చిత్రహింస వచ్చింది. సంఘ బిడ్డలు ఒక్కొక్కరు ప్రైజులు చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఎవరెవరు సంచి దొరికిందో పారిపోయినప్పుడు ఏం చేశారు సార్? మీరు మాకు ఇక్కడి నుంచి గుంపు నుంచి పాల్గొట్టేశారు కదా. నేను ఇప్పుడు ఇటలీలో ఒక సంఘం స్థాపించాడు, రష్యాకి వెళ్ళి రష్యాలో ఒక సంఘం స్థాపించాడు, ఆఫ్రికాకి వెళ్ళి ఆఫ్రికాలో ఒక సంఘం వెళ్ళింది ఈ సంఘం నుంచే. ఏ సంఘం? యెరూషలేములో నుంచే వాళ్ళ చెదిరిపోయింది. వెళ్ళిన ప్రాంతంలో వాళ్ళందరూ ఏం చేసుకున్నారు? మళ్ళీ ఎవరితో కలిసి ఉన్నారు? ఈ యెరూషలేము మన సంఘంతో కలిసి ఉన్నారు. దేవుడు సేవా పరిచయం 5 భిన్నతలు దేవుడు ఇచ్చారు. ఎన్ని ఏమై తీరడానికి? కలిసి తీరడానికి. సువార్తికుడు ఏం చేయాలి? సువార్త చెప్పి తేవాలి. ప్రవక్త ఏం చేయాలి? ప్రవచనాలు చెప్పి మనుషులు తీసుకురావాలి. అపోస్తలుడు అద్భుతాలు సూత్రం చెప్పి మనుషులు తీసుకురావాలి. నిన్ను దేవుడు ఏ పనిలో నిలబెట్టాడు, ఆ పని తగ్గట్టుగా నిలబడి ఎక్కడికి, ఏ సంఘం అక్కడికి రావాలి. రిపోర్ట్ గివ్ యువర్ రిపోర్ట్స్. ఏ రిపోర్ట్స్? ఏ ప్రయాసపడ్డ రిపోర్ట్స్. దానికోసం సాక్ష్యాలు ఇక్కడ పెట్టింది. మన సాక్ష్యాలన్నీ ఏం చెప్పడానికి? మనల్ని గ్లోరిఫై చేయడానికి. నేను అలా చేశాను, ఇలా చేశాను, నేను చేశాను అన్న కాదు, దేవుడు నాకు అలా చేయించాలని మాటలు నేను ముగించాను.
జీవించాలనుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, పరిపక్వత చెందిన మనిషిగా మారిరా. అలా ఒకరికొకరికి ఏమై ఉండిరా, కనెక్షన్లో ఉండిరా. అందుకే యేసయ్య పరిచర్యకు పంపించండి, ఇద్దరిద్దరిని పంపించారు. ఒకరొకరికి ఏది పంపించలేదు. ఒకరొకరు పంచితే సంతోషం చేసుకొని ఇద్దరిద్దరు చేస్తారు. ఒకరొకరికి ఏమై ఉంటారు. అలాగే ఆటోమేటిక్ మీకు ఒక ఐడియా వస్తుంది. నేను చెప్పడానికి వచ్చిన కారణం ఇదే. సంఘ బిడ్డలు ఒకరొకరికి కనెక్టెడ్ అయి ఉన్నారు. నీ స్వార్థ పరిచర్య నా ప్రవచనానికి పనికొచ్చేది. నా ప్రవచన పరిచర్య నీ అపోస్తల కార్యాలకు పనికొచ్చేది. నా ఉపదేశాలు నీకు పనికొచ్చేది. ఇవన్నీ పాస్టర్ గారికి పనికొచ్చేది. ఇవన్నీ కదా. ఏ కేటగిరీలో ఉన్నా ఇంటికాడికి వెళ్ళి కూకొని పరిశోధించి దాని రిపోర్ట్స్ తీసుకెళ్ళి. అందుకే కదా వాళ్ళు చేసిన ప్రతి పనికి యెరూషలేముకు వచ్చి ఏం చేసేవారు, రిపోర్ట్స్ ఇచ్చేవారు. ఎవరికి? పేతురులకు, మిగతా శిష్యులకు ఏం చేశారు, రిపోర్ట్స్ ఇచ్చారు. ఏమని? ఇక్కడ ఎలా జరిగింది, ఇక్కడ అలా జరిగింది, ఇక్కడ ఎలా దేవుడు చేశారు, అక్కడ ఎలా దేవుడు చేశారు, ఇక్కడ దేవుడు కాదు, ఇక్కడ సంగతి స్థాపించబడింది. రిపోర్ట్స్ చెప్పడం వలన ఆ రిపోర్ట్స్ కి తగ్గట్టుగా దేవుడికి ధ్యానపరచుకున్నారు. దేవుడు మనం కూడా ఈ రీతిగా ఒకే ఐక్యతలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలాగైతే ఈ పట్టణం మనకైపోద్ది, ఈ దేశం మనకైపోద్ది, ఈ సమాజం మనకు సమానంగా మారింది, అందరూ సంఘ బిడ్డలుగా మారింది. దేవుడు దేవా నీ ద్వారా మేము ఐక్యత చెంది తీరేదడిగా, సంపూర్ణ పురుషులుగా మారి తీరేదడిగా, మాకు ఇచ్చిన పరిచర్యలో మేము నమ్మకస్తులై ఉండి తీరడానికి కృపావాత్సల్యమా దయచేయండి. నీ శబ్దం వినేవారిగా ఉండి తీరాలి. నీవు మమ్మల్ని ప్రేమించావు, నీవు మాలో జీవించి తీరుతున్నావు, నీవు మా కొరకు ప్రాణం ఇచ్చావు, నీవు మా కొరకు రానై ఉన్నావు, నువ్వు మా వరుడై ఉన్నావు, నువ్వు మాకు మంచి కాపరి అయి ఉన్నావు, నువ్వు మాకున్న మంచి పాత్రుడై ఉన్నావు. దేవా నేను మించిన వాడు ఎవరు లేరు. నీ శరీరంలో మమ్మల్ని అమర్చి ఉన్నావు, నీ శరీరంలో మిమ్మల్ని ఏకపరిచి ఉన్నావు. నీ తల వరకు మేము ఎదుగుదలలో వచ్చి తీరాలి, సంపూర్ణ పురుషులై ఉండి తీరాలి. దేవా అలాంటి యొక్క సంఘముగా నన్ను మార్చుము దేవా, సహాయం దయచేయము దేవా, సదుపాయాలు దయచేయము దేవా. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకున్నాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మహోన్నతుడా దేవా నీకు వందనాలు. ఈ పగటి వేళ దేవా నీ సన్నిధిలో సంఘము గురించి నేర్చుకోవడానికి, సంఘములో మేము ఐక్యత చెందేవారిగా, సంఘములో మేము మానసికంగా పరిచయపరంగా మేము భిన్నత చెందిన వారమైన మేము ఏకముగా ఉన్న వాళ్ళమి, ఒకే రక్తముతో కడగబడిన వాళ్ళమి, ఒకే ప్రాణముతో విమోచన పొందిన వాళ్ళమి, ఒకే నామములో పిలుచుచున్న వాళ్ళమి, ఒకే ఆత్మశక్తిని పొందుకున్న వాళ్ళమి, ఒకే వాక్యములో ఒదుగుతున్న వాళ్ళమి, ఒకే గురి దేవా మేము పరలోకం చేరి తీరాలి, పరలోక నివాసులై ఉండి తీరాలి, పరలోకంలో ఆ మరణభూషితులై ఉండి తీరాలి, పరలోకంలో మా వరుడును ఎదురుకు చేరాలి. ఈ ఒక ఉద్దేశంతో దేవా నీవు మాలో జీవించి తీరేది, నువ్వు మా కొరకు ప్రేమించి తీరేది, నువ్వు మా కొరకు ప్రాణం పెట్టి తీరేది. మేము ఏకమై తీరడానికి సహాయం దయచేయండి దేవా. మాలో భిన్నతలు బోల్డ్ ఉన్నాయి, మానసికంగా ఆలోచనలు బోల్డ్ ఉన్నాయి, కలగలేని భావాలు బోల్డ్ ఉన్నాయి. దేవి పగటి వేళ ప్రవాసంతో ప్రాంతాలతో కలిసి వచ్చి తీరుతాం, ఒక్కటై తీరుతాం. ఒకే ఇంటితో కట్టబడిన బిల్డింగ్ అని, ఒకే సిమెంట్ తో కట్టబడిన బిల్డింగ్ అని, ఒకే ఆత్మపూర్ణతతో ఎదుగుదల పొందిన సంఘం అని మేము తీరుతున్నాం. సదుపాయాలు సహాయాలు దయచేయండి. ఈ పగటి వేళ చెప్పిన వాక్యాలు కొందరిని కడిగినది, కొందరిని శుభ్రపరిచింది, కొందరిని మార్చినది, కొందరి జీవితం విడుదలగా మారి తీరినది. సహాయం దయచేయండి. మేమందరం కూడా మా ఇళ్ళలోకి, మా కుటుంబంలోకి, మేము పనుల్లోకి తిరిగి వెళ్తున్నాం. సహాయం దయచేయండి. అదే రీతిగా మేము ప్రార్థన చేసిన సకల విషయంలో నీ అద్భుతాలు సూచనలు జరిగి తీరుగా సహాయం దయచేయండి. రాబోయే రోజున కూడికలను కూడా దీవించండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న భక్తులతో దేవా నీ రెండు రాకడ వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణం కలుగును గాక. తండ్రి శబ్దంతో మూడు సార్లు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. మారానాథ యేసయ్య త్వరగా రమ్ము. చెప్పలేదు, మారానాథ యేసయ్య త్వరగా రమ్ము. దేవుడి అందరిని దీవించును గాక.